ఆర్ఆర్ డామర్ నమూనా. ఇక్కడ నెక్స్ట్ ఆర్ఆర్ డామర్ వృద్ధి నమూనా. ఆర్ఆర్ డామర్ వృద్ధి నమూనా. ఆర్ఆర్ అనే ఇంకొక ఆర్థికవేత్త, డామర్ అనే మరొక ఆర్థికవేత్త, వీరిద్దరూ కలిపి ఈ నమూనాని చెప్పడంతో వారిద్దరి పేరుతో ఆర్ఆర్ డామర్ వృద్ధి నమూనా అని కర్ణాటకలో హెచ్డి మోడల్ అని పిలుస్తుంది. హెచ్డి అంటే హారాడ్, డి అంటే డామర్. ఈ హారాడ్ డామర్ ఇద్దరు కూడా కొన్ని రచనలు చేపట్టారు. అందులో హారాడ్ రచన వెరీ ఇంపార్టెంట్. టువర్డ్స్ ఎ డైనమిక్ ఎకనామిక్స్, టువర్డ్స్ ఎ డైనమిక్ ఎకనామిక్స్, టువర్డ్స్ ఎ డైనమిక్ ఎకనామిక్స్, టువర్డ్స్ ఎ డైనమిక్ ఎకనామిక్స్ అనే గ్రంథం ఎవరిది అంటే ఆర్ఆర్. ఆర్ఆర్ డామర్ ఇద్దరు కూడా తమ వృత్తి నమూనాలో అధిక ప్రాధాన్యత దేనికి ఇచ్చింది? పెట్టుబడికి ప్రాధాన్యత. వీరు పెట్టుబడి యొక్క ద్వంద్వ లక్షణాలను గుర్తించారు. ఆర్ఆర్ డామర్లు రాకపోవడం పెట్టుబడిని ఒక యాంగిల్లోనే గుర్తించారు. ఆర్ఆర్ డామర్లు వచ్చిన తర్వాత పెట్టుబడిని రెండు కోణాల్లో గుర్తించారు. అంతకు మునుపు ఏంటి అంటే ఆర్ఆర్ డామర్లు రాక మునుపు ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెడితే ప్రజల ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది అని భావించారు. అంటే డిమాండ్ సైడ్ మాత్రమే చర్చించారు. ఎవరు రాకముందు? ఆర్ఆర్ డామర్లు రాక. ఆర్ఆర్ డామర్లు వచ్చిన తరువాత పెట్టుబడి యొక్క రెండో రూపాన్ని కూడా చర్చించారు, రెండో వైపును కూడా చర్చించారు. ఏంటి రెండో వైపు అంటే ఆర్థిక వ్యవస్థలో కొంత పెట్టుబడి పెడితే ఈ పెట్టుబడి ఒకవైపు ప్రజల ఆదాయాన్ని పెంచి డిమాండ్ని పెంచడమే కాకుండా మరోవైపు ఎంతైతే పెట్టుబడి పెట్టామో అంత మేర ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి సప్లై పెరుగుతుంది. అంటే పెట్టుబడి యొక్క సప్లై వైపు కూడా చర్చించారు ఆర్ఆర్ డామర్. ఏమైనా అర్థమైందా? ఆర్ఆర్ డామర్లు రాకపోవడం ఆర్థికవేత్తలు ఏమనుకునేవారంటే ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెడితే ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. పెట్టుబడి పెడితే ప్రజల ఆదాయాలు పెరిగితే కదా 1 కోటి పెట్టుబడి పెట్టావు. పెట్టుబడి పెట్టావంటే అర్థమైంది ఏదో ఒక యాక్టివిటీలో పెట్టేసరికి ఆ యాక్టివిటీలో పాల్గొనడం ద్వారా అంత ఆదాయం, ప్రజల ఆదాయం పెరిగినట్టే కదా. అంత భాగం విశాఖ స్టీల్ ప్లాంట్ పై 1000 కోట్లు పెట్టేవాడి, లేకపోతే ఈసీఐఎల్ పై 1000 కోట్లు పెట్టేవాడి. ఈసీఐఎల్ పై 1000 కోట్లు పెట్టేవాడితే అర్థమైంది బిల్డింగ్ నిర్మాణంపై కానీ, ఫ్లాట్ పై కానీ, కష్టాలపై కానీ 1000 కోట్లు పెట్టుబడి పెట్టావంటే మరి వాటిని ఉత్పత్తి చేయడానికి 1000 కోట్లు పెరిగినట్లే కదా. ఉత్పత్తి చేయడానికి 1000 కోట్లు పెరిగినట్లే కదా. పెట్టుబడి పెరిగితే ఆదాయం పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది అని మాత్రమే ఒకప్పుడు ఆర్థికవేత్తలు భావించారు. ఇప్పుడు ఆర్ఆర్ డామర్లు వచ్చిన తర్వాత మీరేమంటారంటే పెట్టుబడి పెరిగితే అది ఒకవైపు డిమాండ్ని పెంచడమే కాకుండా సప్లైని కూడా పెంచుతుంది అంట. ఎలా సప్లైని పెంచుతుంది? పెట్టుబడి పెడితే యంత్రాలు ఎస్టాబ్లిష్ చేస్తావు, భవనాలు ఎస్టాబ్లిష్ చేస్తావు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది కదా. ప్రొడక్టివ్ కెపాసిటీ, ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది. ఉత్పాదక సామర్థ్యం పెరిగితే ఉత్పత్తి పెరిగి సప్లై పెరిగింది. ఈ విధంగా పెట్టుబడి యొక్క ద్వంద్వ లక్షణాలను గుర్తించిన ఆర్థికవేత్తలు ఎవరు? ఆర్ఆర్ డామర్లు పెట్టుబడి యొక్క ద్వంద్వ లక్షణాలను గుర్తించారు. పూర్వం పెట్టుబడిని ఒక కోణంలో మాత్రమే చర్చిస్తే ఇప్పుడు పెట్టుబడిని 2 కోణాల్లో కూడా చర్చించారు. అంటే బోత్ డిమాండ్ సైడ్ అంటే సప్లై సైడ్, ఇలా రెండో వైపు కూడా దీన్ని చర్చించలేదు. ఆర్ఆర్ 3 రకాల వృద్ధి రేట్లను ప్రస్తావించారు. ఆర్ఆర్ 3 రకాల వృద్ధి రేట్లను ప్రస్తావించారు.
ఒకటి సహజ వృద్ధి రేటు, 2 వాస్తవ వృద్ధి రేటు, 3 వారంటెడ్ వృద్ధి రేటు. నేచురల్ గ్రోత్ రేట్, యాక్చువల్ గ్రోత్ రేట్ అండ్ వారంటెడ్ గ్రోత్ రేట్. నేచురల్ గ్రోత్ రేట్, యాక్చువల్ గ్రోత్ రేట్ అండ్ వారంటెడ్ గ్రోత్ రేట్. ఇలా 3 రకాల వృద్ధి రేట్లు ప్రస్తావించింది ఎవరు? ఆర్ఆర్. గతంలో క్వశ్చన్ పేపర్లో ప్రశ్న ఇలా ఇచ్చాడు, ఈ ప్రతి వారిలో ఆర్ఆర్తో సంబంధం లేనిదేది అని ఇచ్చాడు. 1 సహజ వృద్ధి రేటు, 1 2 వాస్తవ వృద్ధి రేటు, 3 వారంటెడ్ వృద్ధి రేటు, 4 ప్లవన దశ. ఇక్కడ ప్లవన దశ అనేది ఆర్ఆర్తో సంబంధం కలిగి లేదు. ఎందుకంటే ప్లవన దశ ఎవరిది? మామూలు పడుతున్నారు రోజులో చెప్పడానికి. అన్ని క్లాస్ చెప్తున్నాం రోజులో మీద. నేను లోపలికి వెళ్ళి అడగకుండా మీరు గట్టి ఇక్కడికి సరే రోజులో చెప్పడానికి మామూలు పడుతుంది. ఎట్టి చేస్తారా ఏంటి? ఇలా ఈ 3 రకాల వృద్ధి రేట్లు చెప్పింది ఎవరంటే ఆర్ఆర్. 3 రకాల వృద్ధి రేట్లు చెప్పింది ఆర్ఆర్. డామర్లు వృద్ధికి ఒక ఫార్ములా ఇచ్చారు. ఇచ్చిన ఫార్ములా ఏంటంటే గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ ఎస్ అంటే సేవింగ్ బై COR, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. వృద్ధి రేట్ కావాలంటే పొదుపుని మూలధన ఉత్పత్తి నిష్పత్తి చేత భాగించాలి అని ఒక ఫార్ములా ఇచ్చారు. G అంటే వృద్ధి రేటు, S అంటే సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎస్ అయినా ఇవ్వచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ అయినా ఇవ్వచ్చు. సేవింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ బై COR, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, మూలధన ఉత్పత్తి నిష్పత్తి. మూలధన ఉత్పత్తి COR, మూలధన ఉత్పత్తి నిష్పత్తి. మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటే ఏంటి? మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటే ఒక యూనిట్ వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఎన్ని యూనిట్లు మూలధనం కావాలో తెలియజేసేదే మూలధన ఉత్పత్తి నిష్పత్తి. చూడండి, COR, క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. రేషియో బిట్వీన్ క్యాపిటల్ అండ్ అవుట్పుట్. మూలధనానికి ఉత్పత్తికి మధ్య నిష్పత్తిని చెప్పేదే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఉదాహరణకి 1,00,000 వస్తువులు ఉత్పత్తి చెయ్యాలి అని అనుకున్నాం మనం. 1,00,000 వస్తువులు ఉత్పత్తి చెయ్యాలి అని అనుకున్నాం. 1,00,000 వస్తువులు ఉత్పత్తి చెయ్యాలి అని అనుకుంటే ఈ 1,00,000 వస్తువుల ఉత్పత్తికి 5 లక్షలు పెట్టుబడి అయింది. 5 లక్షల మూలధనం అవసరమైందనుకో. 5 లక్షల మూలధనంతో 1,00,000 వస్తువుల్ని ఉత్పత్తి చేశావు అన్నా. 5 లక్షల మూలధనంతో 1,00,000 వస్తువులు ఉత్పత్తి చేశావు. అప్పుడు ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎంత మూలధనం అవసరమైంది? 5:1. 5:1 అంటే అర్థం ఏంటి? 5 అంటే ఏంటి? క్యాపిటల్, 1 అంటే అవుట్పుట్. రెండింటికి మధ్య రేషియో చెప్తుంది కాబట్టి రేషియో అంటే ఒక యూనిట్ వస్తువులు ఉత్పత్తి చేయడానికి 5 యూనిట్ల మూలధనం అవసరమా అని క్యాపిటల్ అవుట్పుట్ రేషియో చెప్తుంది ఈ ఉదాహరణలో. ఓకేనా? మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటే ఒక యూనిట్ వస్తువులు ఉత్పత్తి చేయడానికి ఎన్ని యూనిట్ల మూలధనం కావాలో చెప్పేదే మూలధన ఉత్పత్తి నిష్పత్తి. ఈ ఫార్ములా ఏంటంటే 5 లక్షలు బై 1,00,000. మూలధన ఉత్పత్తి నిష్పత్తికి ఒక ఫార్ములా ఉంది. COR is equal S by
COR is equal output by capital by output, capital by output. ఇది క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఫార్ములా ఏంటి? క్యాపిటల్ బై అవుట్పుట్. క్యాపిటల్ ఎంత ఇక్కడ 5,000, అవుట్పుట్ ఎంత 1,00,000. ఎంత వచ్చింది? 5/1. 5/1 అంటే 5:1 5. ఇప్పుడు ఒక దేశం అభివృద్ధి చెందే కొద్దీ మూలధన ఉత్పత్తి నిష్పత్తి పెరగాల తగ్గాల? ఒక దేశం అభివృద్ధి చెందే కొద్దీ మూలధన ఉత్పత్తి నిష్పత్తి పెరగాల తగ్గాల? పెరగాల తగ్గాల? పెరగాల. ఒక దేశం అభివృద్ధి చెందే కొద్దీ మూలధన ఉత్పత్తి నిష్పత్తి పెరగాల తగ్గాల? ఓకే. దేశం అభివృద్ధి చెందే కొద్దీ మూలధన ఉత్పత్తి నిష్పత్తికి డెఫినేషన్ ఏం చెప్పానంటే, ఒక యూనిట్ వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఎన్ని యూనిట్లు మూలధనం అవసరం అవుతుంది అని చెప్పేదే మూలధన ఉత్పత్తి నిష్పత్తి. నేను తీసుకున్న ఈ ఉదాహరణలో ఒక యూనిట్ వస్తువు ఉత్పత్తికి 5 యూనిట్లు మూలధనం అవసరమైంది. అదే ఒక యూనిట్ వస్తువు ఉత్పత్తికి 6 యూనిట్లు అయింది అనుకోండి, 5 లక్షలకు బదులు 6 లక్షలు అయింది అనుకోండి. 6 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత వచ్చింది? ఉత్పత్తి 1,00,000 వచ్చింది. అప్పుడు ఎంత అవుతుంది? 6. మూలధన ఉత్పత్తి నిష్పత్తి పెరిగింది. పెరిగితే అది డెవలప్మెంటా బ్యాక్వర్డ్నెస్? బ్యాక్వర్డ్నెస్. అదే 1,00,000 వస్తువుల ఉత్పత్తికి గతంలో 5 లక్షలు పెట్టేవాడు ఇప్పుడు 6 లక్షలు పెడుతున్నావు అంటే అర్థం వెనుకబడుతుంది. కాబట్టి అభివృద్ధి చెందే కొద్దీ ఏం జరగాలి? 4 లక్షల పెట్టుబడితోటే నువ్వు 1,00,000 వస్తువుల ఉత్పత్తిని పొందగలిగితే అప్పుడు ఎంత వస్తుంది? 4:1. దేశము అభివృద్ధి చెందే కొద్దీ మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనేది తగ్గుతుంది. తగ్గడం అనేది అభివృద్ధి. దేశం అభివృద్ధి చెందే కొద్దీ మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఏమవ్వాలి? తగ్గాలి. తగ్గడం అనేది డెవలప్మెంట్ కి ఇండికేషన్. మూలధన ఉత్పత్తి నిష్పత్తి తగ్గడము అంటే అర్థం ఏంటి? అదే వస్తువుని గతం కంటే తక్కువ మూలధనంతో ఉత్పత్తి చేస్తున్నాము అని అర్థం. అదే ఉత్పత్తిని గతం కంటే తక్కువ మూలధనంతో ఉత్పత్తి చేస్తున్నామని అర్థం. అలా ఉత్పత్తి చేస్తున్నాం అంటే ఇంకా డెవలప్ అవుతుందంటే కదా. నువ్వు ఎకాడమీ కోచింగ్ తీసుకున్నావు, ఇప్పుడు లేదా SDO క్వాలిటీ కోచింగ్ తీసుకున్నావు. కోచింగ్ తీసుకోక ముందు ఎకాడమీ చదవడానికి ఒక పేజీ చదవడానికి నీకు ఎంత టైం పట్టింది? ఎకాడమీ కోచింగ్ తీసుకోక ముందు ఒక పేజీ చదవడానికి ఎంత టైం పట్టింది? ఒక గంట పట్టింది ఒక పేజీ చదివి అర్థం చేసుకోవడానికి. ఎకాడమీ కోచింగ్ తీసుకున్న తర్వాత 2 గంటలు పట్టింది అనుకో. ఏమైంది? ఉన్న జ్ఞానం అంతా పోయింది అని అర్థం. అంతే కదా. లేదు ఎకాడమీ కొంచెం కొత్త గొప్ప అప్పుడప్పుడు నిద్ర అయిపోయినా అప్పుడప్పుడు వెళ్ళిపోవచ్చు వినడం వల్ల గతంలో గంట టైం పట్టేది ఇప్పుడు 30 గంటే పడుతుంది. అంటే అది డెవలప్మెంట్ కి ఇండికేషన్. గతంలో ఒక పని గంటలో చేసేవాడిని, ఇప్పుడు అదే పని 50 నిమిషాల్లో చేస్తున్నామంటే డెవలప్మెంట్. అది లేదు గంటన్నరలో చేస్తున్నామంటే బ్యాక్వర్డ్. కాబట్టి మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనేది డెవలప్ అయ్యే కొద్దీ ఏమవ్వాలి? తగ్గాలి. ఇప్పుడు గ్రోత్ రేట్ చూడండి. గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్ పొదుపు లేదా పెట్టుబడి బై మూలధన ఉత్పత్తి నిష్పత్తి. ఇప్పుడు దేశంలో గ్రోత్ రేట్ పెరగాలంటే ఏం జరగాలి? దేశంలో వృద్ధి రేటు పెరగాలంటే ఏం జరగాలి? ఒకటి పొదుపు ఏమవ్వాలి? పెరగాలి. 2 మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఏమవ్వాలి? తగ్గాలి.
సింపుల్ ఈక్వేషన్. ఎప్పుడైనా లవానికి ఫలితానికి అనులోమ సంబంధం ఉంటుంది, హారానికి ఫలితానికి విలోమ సంబంధం ఉంటుంది. పొదుపు పెరిగిన ఎడల వృద్ధి రేటు పెరుగును, మూలధన ఉత్పత్తి నిష్పత్తి తగ్గిన ఎడల మూలధన ఉత్పత్తి నిష్పత్తి తగ్గిన ఎడల వృద్ధి రేటు పెరుగును. ఎగ్జామ్ లో లెక్కలు కూడా ఇష్టం. లెక్కలు ఎట్లా ఇస్తుంటాడంటే, ఒక దేశంలో పొదుపు రేటు 30, పొదుపు రేటు 30, మూలధన ఉత్పత్తి నిష్పత్తి 5:1, మూలధన ఉత్పత్తి నిష్పత్తి 5:1. అయితే అక్కడ వృద్ధి రేటు ఎంత? మూలధన ఉత్పత్తి నిష్పత్తి 5:1 అంటే అర్థం మీరు ఎంత వెయ్యాలి? 5 వెయ్యాలి. 1 వెయ్యాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1 ఎప్పుడు కాన్స్టెంట్. డెఫినేషన్ ఏం చెప్పావు? ఒక యూనిట్ వస్తుత్పత్తికి ఎన్ని యూనిట్ల మూలధనం కావాలో చెప్పేది మూలధన ఉత్పత్తి నిష్పత్తి. సో 5:1, 6:1, 4:1 మనం కాన్స్టెంట్ గా చెప్పినాం, 1 వెయ్యాల్సిన అవసరం లేదు. ఒక దేశంలో పొదుపు రేటు 30, మూలధన ఉత్పత్తి నిష్పత్తి 5:1 అయితే వృద్ధి రేటు ఎంత? ఎంతది? 6. వృద్ధి రేటు లేదా రివర్స్ లో ప్రశ్న అడగవచ్చు. రివర్స్ లో ప్రశ్న ఎలా అడుగుతారంటే, ఒక దేశంలో పొదుపు రేటు 30, వృద్ధి రేటు 6 అయితే అక్కడ మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఎంత ఉంటుంది? పొదుపు రేటు 30, మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఎంత? ఏమిచ్చాడు? వృద్ధి రేటు 6. ఎంత వస్తుంది? 5. అంటే మూడింటిలో ఏవో రెండించి ఒకటి కనుక్కోమంటాడు. ఈ 3 వాల్యూస్ లో ఒక వాల్యూ ఇవ్వడు, మిగిలిన 2 వాల్యూస్ ఇస్తాడు. ఆ ఇవ్వని వాల్యూ కనుక్కో. లేదా డైరెక్ట్ గా వృద్ధి రేటు 6, మూలధన ఉత్పత్తి నిష్పత్తి 5 అయితే అక్కడ పొదుపు ఎంత ఉండాలి? 30%. ఇట్లా చిన్న చిన్న లెక్కలు ఇస్తూ ఉంటాడే. ఓకే, ఆరా డామర్ వృద్ధి నమూనా ఇది. ఇండియాలో మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆరా డామర్ వృద్ధి నమూనా ఆధారంగానే మనం నమూనాను తయారు చేయడమే. ఇండియాలో మొదటి ప్రణాళికలో ఆరా డామర్ వృద్ధి నమూనా ఆధారంగానే మనం మొదటి ప్రణాళిక నమూనాన్ని తయారు చేయడం. హెచ్డి నమూనా ఏ ప్రణాళిక బేస్ అయింది? మొదటి ప్రణాళిక బేస్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత కొంతమంది ఆర్థికవేత్తలు ఉన్నారు, అవి చూద్దాం. శ్రీమతి జోన్ రాబిన్సన్. శ్రీమతి జోన్ రాబిన్సన్. శ్రీమతి జోన్ రాబిన్సన్. శ్రీమతి జోన్ రాబిన్సన్ అనేసరికి ఆవిడ రచించిన గ్రంథాలు, ఆవిడ పరిచయం చేసిన కొన్ని పదాలు మనకి గుర్తుకు రావాలి. ఇందులో ఒకటి అక్యుములేషన్ ఆఫ్ క్యాపిటల్. అక్యుములేషన్ ఆఫ్ క్యాపిటల్. అక్యుములేషన్ SECU MULATION. Accumulation. Accumulation of capital. Accumulation of capital. మరొక రచన ఏంటంటే ఎస్ఎస్ ఇన్ ది థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఎస్ఎస్ ఇన్ ద థియరీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్.
అయితే ఈ రెండింటికంటే ఆమె ప్రవేశపెట్టిన ఒక వర్డ్ తరచూ ఎగ్జాంపుల్ ఇస్తుంటాడు. ఏమని ఇస్తుంటాడంటే గోల్డెన్ ఏజ్. సంపూర్ణ ఉద్యోగంతో కూడుకొని ఉన్న క్రమవృద్ధిని సాధించాలంటే ఆర్థిక వ్యవస్థలో గోల్డెన్ ఏజ్ ఉండాలి అని శ్రీమతి జోల్ కామెంట్స్ ప్రస్తావించింది. గోల్డెన్ ఏజ్ అనే భావన ఎవరిది అని ప్రశ్నిస్తుంటాడు శ్రీమతి జోల్ కామెంట్స్. సంపూర్ణ ఉద్యోగంతో కూడుకొని ఉన్న క్రమమైన వృత్తిని సాధించాలి అంటే గోల్డెన్ ఏజ్ సాధించాలి అని శ్రీమతి జోల్ కామెంట్స్ అని పేర్కొన్నాను. గోల్డెన్ ఏజ్ అనే భావన ఎవరిది? శ్రీమతి జోల్ రాబిన్సన్. నెక్స్ట్ పిసి మహలనోబిస్. పిసి మహలనోబిస్. పిసి మహలనోబిస్. పిసి మహలనోబిస్ మంచి గణాంకవేత్త. ఈయన 3 నమూనాలు తయారు చేశాడు. ఏకరంగ నమూనా, ద్విరంగ నమూనా, 4 రకాల నమూనా అని 3 నమూనాలు తయారు చేశాడు. మొత్తం 52లో ఏకరంగ నమూనా, 53లో ద్విరంగ నమూనా, 55లో 4 రకాల నమూనా అని నమూనాలు తయారు చేశాడు 3. అందులో ఆయన తయారు చేసిన 4 రకాల నమూనా, అందులో ఆయన తయారు చేసిన 4 రకాల నమూనా ఇండియాలో 2వ పంచవర్ష ప్రణాళికకి ఆధారమైంది. ఇండియాలో 2వ పంచవర్ష ప్రణాళికకి ఆధారమైంది. ఓకేనా? పిసి మహలనోబిస్ ఏకరంగ నమూనా, ద్విరంగ నమూనా, 4 రకాల నమూనా అని కొన్ని నమూనాలు తయారు చేశాడు. వీటిలో ఆయన తయారు చేసిన 4 రకాల నమూనా 2వ పంచవర్ష ప్రణాళికకి ఆధారమైంది. ఈ 4 రకాల నమూనాలో కే, C1, C2, C3 అని 4 రంగాలు ఉన్నాయి. కే, C1, C2 అండ్ C3. ఇందులో కే అంటే మూలధన రంగం. కే అంటే మూలధన రంగం. C1 అంటే ఆధునిక యంత్రాలతో కూడుకొని ఉన్న కర్మాగార రంగం. ఆధునిక యంత్రాలతో కూడుకొని ఉన్న కర్మాగార రంగం. C2 అంటే చిన్న పరిశ్రమల రంగం మరియు వ్యవసాయ రంగం. C3 అంటే సేవా రంగం. అలా చెప్తున్నాను. ఈయన 4 రకాల నమూనాను తయారు చేశాడు. ఈ తయారు చేసిన 4 రకాల నమూనాయే దేనికి దోహదపడింది? 2వ పంచవర్ష ప్రణాళికకి బేస్ అయ్యింది. ఇందులో 4 రంగాలు ఉన్నాయి. కే, C1, C2, C3. కే అంటే మూలధన రంగము లేదా పెట్టుబడి రంగము. మూలధన రంగము లేదా పెట్టుబడి రంగము. C1 అంటే ఆధునిక పరిశ్రమలకు సంబంధించిన వినియోగ వస్తువుల రంగము. C2 అంటే చిన్న పరిశ్రమలో తయారయ్యే వినియోగ వస్తువులు మరియు వ్యవసాయ ఉత్పత్తులు. C3 అంటే సేవా రంగం. ఇలా 4 రకాల నమూనాను ప్రతిపాదించింది ఎవరు అంటే పిసి మహలనోబిస్. 2వ పంచవర్ష ప్రణాళిక ఇదే బేస్ అయింది. నెక్స్ట్ మరి కొంతమంది ఆర్థికవేత్తలు ఉన్నారు, వారిని చూద్దాం. అందులో ముఖ్యుడు ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ ఆడమ్ స్మిత్ అనేసరికి వెంటనే మనకు గుర్తుకు రావాల్సింది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, అర్థశాస్త్ర పితామహుడు. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, అర్థశాస్త్ర పితామహుడు. ఈయన రచించిన ప్రఖ్యాతిగాచిన గ్రంథం వెల్త్ ఆఫ్ నేషన్స్, దేశాల సంపద. వెల్త్ ఆఫ్ నేషన్స్ అది యాక్చువల్ షార్ట్ ఫామ్, దాని ఫుల్ ఫామ్ ఉంది. దీన్ని షార్ట్ ఫామ్ చదివితే చాలు.
ఫుల్ ఫామ్ కావాలనుకుంటే an enquiry into the nature and the causes of wealth of nation, and inquiry into the nature and the causes of wealth of nation. అంత చదవాల్సిన అవసరం లేదు. షార్ట్కట్ లో వెల్త్ ఆఫ్ నేషన్స్ లేదా దేశాల సంపదని చదవాలి. ఓకే, యాడమ్ స్మిత్ అనేసరికి కొన్ని కాన్సెప్ట్స్ ఆయనతో ముడిపడి ఉన్నాయి. యాడమ్ స్మిత్ స్వేచ్ఛా వ్యాపార సిద్ధాంతాన్ని సమర్థించాడు. స్వేచ్ఛా వ్యాపారాన్ని సమర్థించాడు. స్వేచ్ఛా వ్యాపారాన్ని సమర్థించడం అంటే ఏంటి? వ్యాపారంపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు, గవర్నమెంట్ జోక్యం చేసుకోకూడదు, దిగుమతి చేస్తే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, దిగుమతి చేసుకున్నా పూర్తి స్వేచ్ఛ ఉండాలి, సుంకాలు విధించకూడదు, ఆంక్షలు పెట్టకూడదు, ఫ్రీ మన క్లాస్ లాగా ఆంక్షలు ఉండకూడదు. అది ఎవరి ఉద్దేశం? హై స్కూల్ ఉందనుకోండి, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మన మీద, అనే కదా, లేట్గా రాకూడదని, యూనిఫామ్ వేసుకోవాలని, నీట్గా ఉండాలని, మధ్యలో ఎక్కడికి తిరగకూడదని, నోట్స్ రాయాలని, ఈరోజు చెప్పింది రేపు నెక్స్ట్ రోజు అప్పు చెప్పాలని ఎన్నో ఆంక్షలు ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నో రిస్ట్రిక్షన్, రావచ్చు, పోవచ్చు, తినొచ్చు, నిద్ర అయిపోవచ్చు, వచ్చి మాట్లాడుకోవచ్చు, ఈ ఇష్టం. ఎంత స్వేచ్ఛ ఉంది మీకు. స్వేచ్ఛ వ్యాపారానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన క్లాసే. నో రిస్ట్రిక్షన్ మన క్లాస్. ఏమంటారు? ఆ స్వేచ్ఛ వ్యాపారానికి సంబంధించిన అతిగా చదువు ఉంటే. అట్లాగే ఇన్విజిబుల్ హ్యాండ్ అనే పదాన్ని పరిచయం చేశాను. అదృశ్య హస్తం. అదృశ్య హస్తం, ఇన్విజిబుల్ హ్యాండ్, అదృశ్య హస్తం. ఇన్విజిబుల్ హ్యాండ్ అనే పదాన్ని పరిచయం చేశాను. ఈయన అదృశ్యహస్తం అనే పదాన్ని ఏ సందర్భంలో వాడాడంటే, మీకు నిన్న పెట్టుబడిదారీ ఆర్థిక చెప్పాను. మొత్తం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను నడిపించేది ఎవరు? ధరల యంత్రాంగం. మీరు కష్టమైన ప్రశ్న చేస్తే ఆన్సర్ చెప్తున్నారు, సులభమైన ప్రశ్న చేస్తే ఆన్సర్ చెప్పలేకపోతే. ధరల యంత్రాంగం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను నడిపించేది ధరల యంత్రాంగం. ధరల యంత్రాంగం ఏమైనా కంటికి కనిపిస్తుందా? కనిపించదు. ఉత్పత్తిదారు ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కొరకు ఉత్పత్తి చేయాలి, ఏ ధరకు అమ్మాలి మొదలైన అంశాలన్నింటినీ ధరల యంత్రాంగమే నిర్ణయిస్తుంది. ధరల యంత్రాంగం అంటే ఏంటి? అదేమైనా ఒక మిషనరీయా? అదేమైనా ఒక ఆర్గనైజేషనా? ఏది కాదు. కంటిన్యూ కనబడలేదు. ప్రైస్ మెకానిజమే మొత్తం ఎకానమీ నడిపిస్తుంటది. మార్కెట్లో ఉన్న డిమాండ్ సప్లైలే ధరలు మొత్తం ఆంధ్రప్రదేశ్ నడిపిస్తాయి. ఈ డిమాండ్ సప్లైలు కానీ ధరల యంత్రాంగం కానీ మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అంటే ఏదో ఒక అదృశ్య శక్తి ఎకానమీని నడిపిస్తుంది. దీన్ని ఆయన ఏమంటాడు? ఇన్విజిబుల్ హ్యాండ్ అనే పదంతో ఉపయోగిస్తాడు. అదృశ్య హస్తం, అన్సీన్ హ్యాండ్ అండ్ ఇన్విజిబుల్ హ్యాండ్. డివిజన్ ఆఫ్ లేబర్ ని ప్రవేశపెట్టింది ఆడమ్స్. డివిజన్ ఆఫ్ లేబర్, శ్రమ విభజన. ఈరోజు ప్రపంచం అంతా డివిజన్ ఆఫ్ లేబర్ చుట్టే తిరుగుతుంది. ప్రపంచం అంతా డివిజన్ ఆఫ్ లేబర్ చుట్టే తిరుగుతుంది. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి? డివిజన్ ఆఫ్ లేబర్ అంటే శ్రామికులను విడదీయడం. ఎట్లా విడదీయడము అంటే, ఒక వస్తువు ఉత్పత్తిని వివిధ భాగాలుగా విడదీసి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క శ్రామికుడికి నైపుణ్యం వహించేటట్టు చూడడాన్ని డివిజన్ ఆఫ్ లేబర్ అని అంటారు. ఒక వస్తువు ఉత్పత్తిని వివిధ భాగాలుగా విడదీసి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క వ్యక్తిని నైపుణ్యం వహించేటట్టు చూడడాన్ని డివిజన్ ఆఫ్ లేబర్ అని పిలుస్తారు. డివిజన్ ఆఫ్ లేబర్ అని అర్థం లేదు కదా. ఉదాహరణ సోషల్ స్టడీస్ ఉంది. సోషల్ స్టడీస్ మొత్తాన్ని ఒకరే చెప్పకుండా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ,
జాగ్రఫీ అని విడగొట్టి కాలేజీ లెవెల్కి వచ్చేసరికి ఏం చేస్తారు, ఒక్కో సబ్జెక్ట్ ఒక్కొక్కరు చెప్తారు. అది డివిజన్ ఆఫ్ లేబర్. అదే మన ఎకనామిక్స్ ఉందనుకోండి, ఎకనామిక్స్ వచ్చేసరికి మరలా పీజీ లెవెల్కి వచ్చేసరికి మొత్తం ఎకనామిక్స్ ఒకరు చెప్పగలరు. ఎకనామిక్స్ లో ఒక చాప్టర్ ఒకరు చెప్తారు, బ్యాంకింగ్ ఒకరు చెప్తారు, పబ్లిక్ ఫైనాన్స్ మరొకరు చెప్తారు, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఇంకొకరు చెప్తారు, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ మరొకరు చెప్తారు. అంటే ఆ సబ్జెక్ట్ లో మళ్ళా ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్కరు చెప్పడాన్ని ఏమనిపించాము, డివిజన్ ఆఫ్ లేబర్. ఒక వస్తువు ఉత్పత్తిని విభిన్న భాగాలుగా విడదీసి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క శ్రామికుడు నిమగ్నుడై ఉంటే దానిని డివిజన్ ఆఫ్ లేబర్ అని పిలుస్తారు. ప్రత్యేకీకరణాలే చేస్తామే వచ్చిన ప్రఖ్యాతిగాంచిన వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ గుడ్డు సూదులు ఉదాహరణ. గుడ్డు సూదులు ఉదాహరణ ఇది ఇచ్చింది. నేను ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపులే పిన్ ఇండస్ట్రీ, తెలుగు గుడ్డు సూదుల ఉదాహరణ. ఇది ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, గుడ్డు సూదు తయారీలో 18 స్టేజెస్ ఉన్నాయంట, 18 దశలు ఉన్నాయి. ఒక శ్రామికుడు గుడ్డు సూదు మొత్తాన్ని తానే తయారు చేస్తే రోజుకి 20 సూదులు తయారు చేయగలరు. 10 మంది శ్రామికులు పనిలో పెడితే 10-20కు 200 సూదులు తయారవుతుంది. ఓకేనా? అంటే ఒక శ్రామికుడు ఉదయాన్నే పనిలోకి వెళ్ళి సాయంత్రం వరకు అతడే గుడ్డు సూదులు తయారు చేస్తే ఆ 18 దశల్ని ఆయనే నిర్వహించుకోవాలి. అలా చేస్తే ఎన్ని సూదులు తయారవుతున్నాయి? కదా. ఉదాహరణకి గుంటు సూది తయారీలో ఆ 18 దశలు నాకు మాత్రం తెలియదు కదా. ఏవో కొన్ని ఐరన్ రాడ్ తీయడం, ఈ ఐరన్ రాడ్ ని వేడి చేయడం, గ్లాస్ ఫర్నిచర్ లాంటి కమలలో కాల్చడం అంటాం కదా, కాలుస్తారు. కాల్చిన తర్వాత దాన్ని సిమెంట్ చెదగొడతాం, తర్వాత దాన్ని ముక్కలుగా చేస్తాం. ఆ తర్వాత దాన్ని మరలా సన్నగా మనకి ఏ వెడల్పు అయితే కావాలో ఆ సైజు ఆ ఎంఎంని వేరు చేస్తాం. ఇట్లా వివిధ దశలు ఉన్నాయి గుండు సూది తయారు. గతంలో అన్ని పనులు ఒకటే చేసుకొని గుండు సూది తయారు చేస్తే ఎన్ని వచ్చాయి? 20. యాడమ్ స్మిత్ అంటాడు, ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని దశలు తానే చేపట్టకుండా ఒక వ్యక్తిని ఏదో ఒక దశలోనే పెట్టాలి అని, 1 లేదా 2 దశల్లోనే ఉంచాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ 1 లేదా 2 దశలే చేస్తాడు. మిగతా పరిస్థితి ఉదాహరణకు ఒక శ్రామికుడు ఐరన్ రాడ్స్ తేవడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన అలా తెస్తూ ఉంటాడు. మరొక ఆయన దాన్ని వేడి చేయడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి చేయడం. ఇంకొక ఆయన సమ్మెట్తో కొట్టడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని. ఇలా అన్ని పనులు ఒకరే చేయకుండా ఒకరు ఏదో ఒక పనిలోనే నిమగ్నుడై ఉంటే అలా ఈ 10 మందిని ఒక్కొక్క 1 లేదా 2 స్టేజీల్లో పెట్టేశామనుకో, ఒక రోజుకి 48,000 సూదులు తయారైనవి అంటాడు ఆయన. ప్రాక్టికల్ గా దీన్ని నిరూపించి చూపించాడు ప్రపంచానికి. ఇది చెప్పడం కాదు, ఆయన ప్రాక్టికల్ గా ఆ ఇండస్ట్రీకి వెళ్ళి ఇలా కాదు ఈ పని ఎలా చెయ్యండి అని చెప్పి ఈ చెప్పినట్టు దగ్గర నుండి చేయిస్తే ఉదయం సాయంత్రానికి ఆ 10 మంది శ్రామికులు కలిపి ఎన్ని సూదులు తయారు చేశారట? 48,000. ముందు 200, ఎక్కడ 200, ఎక్కడ 48. ఉత్పత్తిలో ఎక్స్ట్రాడినరీ చేంజ్ వచ్చింది. అర్థమైందా? సింపుల్ ఎగ్జాంపుల్, ఈ రోజుకి నేను చెప్పాను మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 సబ్జెక్టులు ఒక్కొక్క దానికి నాకు టైం టేబుల్ వేసుకొని చదివితే మీకు చదివిన తక్కువ తిరిగింది ఎక్కువ ఉంటుంది అన్నా కదా. బుక్ లోపలికి వెళ్ళడం, తెచ్చుకోవడం, ఓపెన్ చేయడం, ఎన్నో పేజీలు చూసుకోవడం, మళ్ళీ అందులోకి వెళ్ళి అర్థం చేసుకునేసరికి అర్ధగంట అయిపోతుంది. అర్థం చేసుకున్న తర్వాత టైం అయిపోతే నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చాయి. మళ్ళీ ఈ బుక్ దాటి చేసి ఇంకో బుక్ తెచ్చుకోవాలి. నువ్వు చదివిన తక్కువ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక సబ్జెక్ట్ చదువు ఒకసారి.
ఇంచుమించుగా వేస్టేజ్ ఉంటుంది, అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. హిస్టరీ లాంటి సబ్జెక్ట్ ని అలా ఫ్లోలో చదివించుకోవచ్చు, కళ్ళ కట్టినట్టు కనపడుతుంటారు హిస్టరీ మన కళ్ళ ముందు. నావల్ ఇచ్చామనుకోండి, నావల్ ఇచ్చారనుకోండి, మనకి ఏదైనా క్రైమ్ కానీ హిస్టరీ కానీ లేదా లవ్ స్టోరీ నావల్ కానీ ఇచ్చారు, ఉదయం 6 గంటలు పట్టుకుంటే రాత్రి 9, 10 లేదా 11 కల్లా అయిపోతుంది. అవులేదా? గరిష్టంగా 2 days అంటే ఎవరు కూడా నవల 2 రోజుల కంటే ఎక్కువ చదవలేదు కావాలి, ఎందుకంటే అంత బాగా ఇన్వాల్వ్ అయిపోతారు అందులో. నవల్ చదివేది కాబట్టి కంటిన్యూగా చదివేటువంటి 2 days లో 250 పేజీలు బుక్ అయిపోతుంది. అదేంటో ఆ సబ్జెక్ట్ చదివేటప్పుడు 2 రోజుల్లో 20 పేజీలు కూడా, 250 పేజీలు అయిపోతున్నాయి, ఇక్కడ చూసి 20 పేజీలు కూడా. సరే, ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే కంటిన్యూగా చదవడం ఏమైంది, నీకు టైం వేస్ట్ అవ్వకుండా చదువుతాం, ఎక్కువ పేజీలు చదవగలుగుతాం. అదేవిధంగా ఒక వ్యక్తి అన్ని పనులు తానే చేసుకుంటే చాలా సమయం వేస్ట్ అవుతుంది, ఒక దశ నుంచి ఇంకో దశకు వెళ్ళడానికి టైం వేస్ట్ అవుతుంది. ఒక పనిముట్టు వాడేటప్పుడు మిగతా పనిముట్లన్నీ ఖాళీగా ఉంటాయి, అనే కదా. అదే అక్కడ కాక ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పనే చేస్తే అసలు సమయం వేస్ట్ ఉంటుంది. ఒకే పని చేస్తే ఆ పనిముట్టిని సంపూర్తిగా వినియోగించుకున్నట్టు అవుతుంది. అందుకే ఉత్పత్తి భారీగా పెరుగుతుంది అంటాడు ఆడమ్స్. డివిజన్ ఆఫ్ లేబర్, స్పెషలైజేషన్. ప్రపంచానికి డివిజన్ ఆఫ్ లేబర్ అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది ఎవరంటే ఆడమ్ స్మిత్. ఈరోజు ప్రపంచం అంతా డివిజన్ ఆఫ్ లేబర్ చుట్టే తిరుగుతుంది. డివిజన్ ఆఫ్ లేబర్ చుట్టే ఎడ్యుకేషన్, డివిజన్ ఆఫ్ లేబర్. సపోజ్ మన కోచింగ్ సెంటర్ డివిజన్ ఆఫ్ లేబర్ ఎవరికి సంబంధించిన వాళ్ళు చెప్తారు. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఒకరు ఎందుకు చెప్పరు, నైపుణ్యం ఉండకపోవచ్చని ఒక్కొక్క శాతం ఒక్కొక్క సబ్జెక్ట్ చేసేది. డాక్టర్ డివిజన్ ఆఫ్ లేబర్. ఒకప్పుడు బాడీలో మనకి ఏ సమస్య వచ్చినా ఒకే డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ ఒకరు ఉంటే ఆయన చూసేవారు. ఇప్పుడు కంటికి సమస్య వస్తే ఆల్ డాక్టర్ చూడటం లేదు, గొంతుకు సమస్య వస్తే గుడ్డు డాక్టర్ చూడటం, ఏ పార్ట్ కాపార్టీ విడదీసి పడేశారు. ఏం జరిగింది? స్పెషలైజేషన్, డివిజన్ ఆఫ్ లేబర్. బ్యాంకింగ్ సెక్టర్ దేనిపై ఆధారపడి పనిచేస్తుంది? డివిజన్ ఆఫ్ లేబర్ పై పనిచేస్తుంది. ప్రతిదీ కూడా ఇప్పుడు డివిజన్ ఆఫ్ లేబర్ పైనే పనిచేస్తుంది. నెక్స్ట్ ఆడమ్ స్మిత్ తర్వాత డేవిడ్ రికార్డో. రికార్డో అనేసరికి మనకు గుర్తుకు రావాల్సింది వెంటనే పాఠక సిద్ధాంతం. పాఠక సిద్ధాంతం అంటే చాలా పాఠక సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతము సాంప్రదాయ పాఠక సిద్ధాంతం. సాంప్రదాయ పాఠక సిద్ధాంతం సాంప్రదాయ పాఠక సిద్ధాంతం. క్లాసికల్ థియరీ ఆఫ్ రెంట్. సాంప్రదాయ పాఠక సిద్ధాంతం. ఈ రచించిన గ్రంథం ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ ట్యాక్సేషన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ ట్యాక్సేషన్. నెక్స్ట్ టిఆర్ మాల్తా, థామస్ రాబర్ట్ మాల్తా. మాల్తాస్ అనేసరికి మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది జనాభా సిద్ధాంతం. జనాభా సిద్ధాంతాన్ని చెప్పింది మాల్తా. ఈయన 1798లో అండ్ ఎస్సేస్ ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథాన్ని రచించారు. ఎస్సేస్ అండ్ ఎస్సేస్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథాన్ని రచించారు. and essays on the principles of population and essays వ్యాసాలు. దేనిపై వ్యాసాలు? and essays on the principles of population, జనాభా సూత్రాలపై వ్యాసాలు.
నెక్స్ట్ షుంపీటర్, షుంపీటర్, SHUMPETER, షుంపీటర్. షుంపీటర్, షుంపీటర్ అనేసరికి మనకి నవకల్పనలు గుర్తుకు రావాలి. నవకల్పన మరియు 4 ఉత్పత్తి కారకాలు ఉంటే 4 ఉత్పత్తి కారకాల్లో వ్యవస్థాపకుడు అనే ఉత్పత్తి కారకాన్ని ప్రారంభించింది ఎవరు అంటే షుంపీటర్. మనకున్న ఉత్పత్తి కారకాలు 4: భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపకుడు. ఈ 4 ఉత్పత్తి కారకాల్లో వ్యవస్థాపకుడు అనే ఉత్పత్తి కారకానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎవరు? షుంపీటర్. నెక్స్ట్ జనరల్ గా ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో, డియర్ మాల్థాస్, జేబిసే, జేస్ మిల్ ఈ వర్గాన్ని అంతటినీ సాంప్రదాయ ఆర్థికవేత్తలని పిలుస్తారు. వీరందరూ సాంప్రదాయ ఆర్థికవేత్తలు. ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతాల్లోని ముఖ్యాంశాలు ఏంటి? సాంప్రదాయ ఆర్థికవేత్తల సిద్ధాంతంలో ముఖ్యాంశాలు ఏంటి అంటే వీరందరూ అంటే ప్రతి ఒక్కరికి ఒక సిద్ధాంతం ఉంది. ఆడమ్ స్మిత్ కి, డేవిడ్ రికార్డోకి, షుంపీటర్ కి, జేబిసేకి, జేస్ మిల్ కి అందరికీ వృత్తి సిద్ధాంతాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ కొన్ని పాయింట్స్ కామన్ గా ఉన్నాయి. కామన్ పాయింట్స్ ఏంటో చెప్తున్నాను. ఒకటి, వీరందరూ స్వేచ్ఛా వ్యాపారాన్ని సమర్థించింది. సపోజ్ స్వేచ్ఛా పేర్ పాలసీ, స్వేచ్ఛా వ్యాపార సిద్ధాంతాన్ని సమర్థించింది. స్వేచ్ఛా వ్యాపార సిద్ధాంతాన్ని సమర్థించింది. వీరందరూ సంబంధించారు స్వేచ్ఛా వ్యాపార సిద్ధాంతాన్ని. రెండోది, ఆర్థికాభివృద్ధి జరగాలంటే మూలధన కల్పన ఉండాలని పేర్కొన్నారు. క్యాపిటల్ అక్యుములేషన్. వృద్ధి జరగాలంటే తప్పనిసరిగా ఏముండాలి? మూలధనం. మూడవది, పెట్టుబడి పెట్టేవాడికి ప్రోత్సాహం ఏంటి? పెట్టుబడి పెట్టేవాడికి ప్రోత్సాహం ఏంటి? లాభాలే. లాభాలే పెట్టుబడికి ప్రోత్సాహకం. నెక్స్ట్, అయితే లాభాలు ఎంతకాలం వస్తాయి? జీవితాంతం లాభాలు వస్తాయా అంటే సాంప్రదాయాత్మకతలు అంటారు లాభాలు కొంతకాలమే వస్తాయి. ఒక దశకు వచ్చిన తర్వాత ఆ లాభాలు వాటి అంతటవే తగ్గిపోతాయి. లాస్ట్ పాయింట్, మరి లాభాలు తగ్గిపోతే ఒకనొక దశకు వచ్చిన తర్వాత ఎకానమీలో వృద్ధి ఏమవుతుంది? స్తంభించిపోతే స్తబ్దతకు వచ్చేస్తుంది అంటారు. అంటే స్టేషనరీ స్టేట్. స్టేషనరీ స్టేట్, స్టేషనరీ స్టేట్ ఏర్పడుతుంది. స్తబ్దతా స్థితి ఏర్పడుతుంది. స్తబ్దతా స్థితి ఏర్పడుతుంది. స్టేషనరీ స్టేట్. ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు పేర్కొన్న సిద్ధాంతంలో కొన్ని లక్షణాలు. నెక్స్ట్ జేఎం కీన్స్, జేఎం కీన్స్, జాన్ మేనార్డ్ కీన్స్, జాన్ మేనార్డ్ కీన్స్, జేఎం కీన్స్. జేఎం కీన్స్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? నెంబర్ 1, 1936 ఈ రచించిన గ్రంథం ఏంటది? జనరల్ థియరీ. జనరల్ థియరీ. షార్ట్ ఫామ్ ఏదంటే జనరల్ థియరీ. ఇది ఫుల్ ఫామ్ కావాలంటే జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్. కీన్స్ ఎకనామిక్స్ కొన్ని టూల్స్ ని అందించాడు, కొన్ని కొత్త కొత్త పదజాలాన్ని అందించాడు. అందులో ముఖ్యమైనది ఒకటి, సాంప్రదాయ డిమాండ్ అనే పదాన్ని ఉపయోగించింది ఈయన. ఎఫెక్టివ్ డిమాండ్. ఎఫెక్టివ్ డిమాండ్ అనే పదాన్ని ఉపయోగించింది కీన్సే.
అలాగే 2 పెట్టుబడి గుణకం అనే పదాన్ని ఉపయోగించింది ఈయనే, ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్. పెట్టుబడి గుణకం అంటే మీకు మళ్ళీ వాటి వివరణ అన్నారు చెప్పండి, చెప్తాను, కానీ మీకు అనవసరం. ఇప్పటికే మనం ఎక్కువ చెప్పుకుంటున్నాం, వాటి వివరణ అంతా అనవసరం. అయితే అప్పటికీ కొన్ని పదాలు వచ్చాయి మీకు గతంలో. సాఫ్ట్ డిమాండ్ అనే పదం గతంలో రాలేదా మనం? రవి గురించి చెప్పేటట్టు చెప్పారు. ఎఫెక్టివ్ డిమాండ్ అంటే డిమాండ్ సప్లైలు కలిసి ఉన్న స్థితిని సాఫ్ట్ డిమాండ్ అంటారు చెప్పారు. సో సాఫ్ట్ డిమాండ్ అనే భావన ఈక్స్డే, పెట్టుబడి గుణకం అనే భావన ఈక్స్డే, ద్రవ్యోల్బణ విరామము అనే భావన ఈక్స్డే, ఎంఈసి మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్, ఉపాంత మూలధన సామర్థ్యము అనే భావన ఈయనదే. నెక్స్ట్ అక్కడ మరొక పాయింట్ యాడ్ చేసుకోండి. సెక్యులర్ స్టాగ్నేషన్ అంశం అక్కడ కాదు, మరొక పాయింట్ గా యాడ్ చేసుకోండి. దాంట్లో కాదు, దాంట్లో అంటే కింగ్స్ లో కాకుండా వేరే పాయింట్. ఫస్ట్ టైం కొంచెం డెవలప్మెంట్ వచ్చింది. సెక్యులర్ స్టాగ్నేషన్ సిద్ధాంతాన్ని చెప్పింది హన్సన్. సెక్యులర్ స్టాగ్నేషన్, SECULAR, సెక్యులర్ స్టాగ్నేషన్. సెక్యులర్ స్టాగ్నేషన్ అనే సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు? హన్సన్. హన్సన్ సెక్యులర్ స్టాగ్నేషన్ థియరీ చెప్పింది హన్సన్, HANSEN. HANSEN. నెక్స్ట్ దీని తర్వాత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టాలంటే ఏ ఉద్దేశంతో పెట్టుబడి పెడతాం అంటే పెట్టుబడికి సంబంధించి కొన్ని వ్యూహాలు ఉన్నాయి. ఇందులో 4 సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 4 సిద్ధాంతాలు కూడా మనకు అనవసరం, అది కూడా మన అవుట్ ఆఫ్ టాపికే. అందులో అమర్త్య కుమార్ సేన్ గారి వ్యూహం ఎప్పుడైనా పెట్టిస్తూ ఉంటాడు. కాలశ్రేణి పెట్టుబడి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే అమర్త్య కుమార్ సేన్, ఏకే సేన్. అది గుర్తుపెట్టుకోండి. కాలశ్రేణి పెట్టుబడి సిద్ధాంతాన్ని చెప్పింది ఏకే సేన్. ఈ బుక్ లో చూడండి. ఇవి కాకుండా మరికొన్ని 3 ఇచ్చాను నేను. క్యాపిటల్ టర్నోవర్ సిద్ధాంతం పోలప్ అండ్ బొకనా, దానికి ఉత్పాదక పెట్టుబడి సిద్ధాంతం కాన్ అండ్ చిన్నారి, పొదుపు పెట్టుబడి సిద్ధాంతం ఎలిన్సన్ అండ్ లైబెన్స్కీ. మీరు అప్పుడు చదివిన చదవకపోయినా 4వది ఇచ్చాను చూడండి. కాలశ్రేణి పెట్టుబడి సిద్ధాంతం ఏకే సేన్. ఏకే సేన్ అంటే అమర్త్య కుమార్ సేన్. ఆయన రచించిన గ్రంథం చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఒకటి చాయిస్ ఆఫ్ టెక్నిక్ అని చెప్పి. చాయిస్ ఆఫ్ టెక్నిక్. చాయిస్ ఆఫ్ టెక్నిక్. నెక్స్ట్ ఉత్పత్తి పద్ధతులు. ఇది కూడా మీకు గతంలో ఒక సందర్భంలో నేను చెప్పాను. ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి మనకు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి మనకి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మూలధన సాంద్రత పద్ధతి, 2 శ్రమ సాంద్రత పద్ధతి. అందులో శ్రమ సాంద్రత పద్ధతి అంటే శ్రమను ఎక్కువ ఉపయోగించి మూలధనాన్ని తక్కువ ఉపయోగిస్తే దాన్ని శ్రమ సాంద్రత పద్ధతి అని అంటారు. మూలధన సాంద్రత పద్ధతి అంటే మూలధనాన్ని ఎక్కువ ఉపయోగించి శ్రమను తక్కువ ఉపయోగిస్తే దానిని మూలధన సాంద్రత పద్ధతి అని అంటారు. ఎక్కువ టెక్నాలజీ వాడితే మూలధన సాంద్రత పద్ధతి, తక్కువ టెక్నాలజీ వాడితే శ్రమ సాంద్రత పద్ధతి. మరి వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందాలి అంటే ఈ రెండింటిలో ఏ పద్ధతిని వాడాలి? తక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడే శ్రమ సాంద్రత పద్ధతిని వాడాలా, ఎక్కువ టెక్నాలజీని వాడే మూలధన సాంద్రత పద్ధతిని వాడాలా అని ప్రశ్న వస్తే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచబడినవి. వెనుకబడిన దేశాలు వేగంగా అభివృద్ధి చెందాలి అంటే శ్రమ సాంద్రత పద్ధతులనే ఉపయోగించాలి అని లూయిస్ హర్ట్జ్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడింది.
లూయిస్, రగ్నార్స్, బాల్డ్విన్, మేయర్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడి వెనుకబడిన దేశాలు వేగంగా అభివృద్ధి చెందాలి అంటే క్రమసంగత పద్ధతులే ఉపయోగించాలని లూయిస్, రగ్నార్స్, బాల్డ్విన్, మేయర్, కిండిల్బర్గర్ వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడింది. వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందాలి అంటే క్రమసంగత పద్ధతులకు బదులు మూలధన సంగత పద్ధతులే వాడాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని అభిప్రాయపడింది. విలియమ్సన్ మరియు లైబెన్స్టీన్ అంటే మీరు దేన్ని సపోర్ట్ చేశారు? మూలధన సాంకేతిక పద్ధతిని సపోర్ట్ చేశారు. మూలధన సాంకేతిక పద్ధతిని సపోర్ట్ చేశారు. ఓకే, ఇక 3 మధ్యంతర సాంకేతిక పరిజ్ఞానం. ఇంటర్మీడియట్ టెక్నాలజీ. వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందాలి అంటే అల్ప సాంకేతిక పరిజ్ఞానము, అధిక సాంకేతిక పరిజ్ఞానము కాకుండా మధ్యంతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని షూమాచర్ అభిప్రాయపడింది. షూమాచర్ దీన్ని మన తెలుగు అకాడమీ ఏమనిస్తున్నాడని చెప్పాను, షూపేటర్ అని కూడా ఇస్తాను. షూమాచర్ అభిప్రాయపడ్డారు. ఈయన స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే గ్రంథాన్ని రచించారు. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ తెలుగు అకాడమీలో తెలుగు వర్షం ఏమని ఇచ్చాడంటే చిన్నది బహు ముద్దులొలుకును అని. చిన్నది బహు ముద్దులొలుకును అని. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. దీని తర్వాత భారత్లో అవలంబించిన వ్యూహాలు ఏంటి? భారత్లో మనం ఎలాంటి వ్యూహాల్ని అవలంబించాం? భారత్లో అవలంబించిన అభివృద్ధి వ్యూహాలను చూస్తే మొదటి పంచవర్ష ప్రణాళికలో మనం ఎలాంటి వ్యూహాన్ని అవలంబించలేదు. భారత్లో అవలంబించిన వ్యూహాలను పరిశీలిస్తే మొదటి పంచవర్ష ప్రణాళికలో మనం ఎలాంటి వ్యూహాన్ని కూడా అవలంబించలేదు. అయితే మనకి ప్రత్యేకమైన ఒక వ్యూహం లేకపోయినప్పటికీ మొదటి ప్రణాళిక నమూనా మాత్రం ఆర్ఆర్ మోమర్ వృద్ధి నమూనా ఆధారంగా తయారు చేయబడింది. ఆర్ఆర్ మోమర్ వృద్ధి నమూనా ఆధారంగా తయారు చేయబడింది. ఆర్ఆర్ మోమర్ వృద్ధి నమూనా ఆధారంగా మొదటి ప్రణాళిక తయారు చేయబడింది. ఇండియాలో ఒక స్పష్టమైన వ్యూహం ఎప్పటి నుంచి వచ్చింది? రెండవ పంచవర్ష ప్రణాళిక నుంచి వచ్చింది. రెండవ పంచవర్ష ప్రణాళికలో పిసి మహలనోబిస్ ఒక స్పష్టమైన వ్యూహాన్ని తయారు చేసింది. ఈయన 4 రంగాల నమూనాన్ని తయారు చేసింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఒక స్పష్టమైన వ్యూహము అవలంబించలేదు. ఆర్ఆర్ మోమర్ వృద్ధి నమూనాన్ని బేస్ చేసుకుని మనం మోడల్ తయారు చేసాం. అదే రెండో పంచవర్ష ప్రణాళికకు వస్తే రెండో ప్రణాళిక నుంచి పిసి మహలనోబిస్ ఒక స్పష్టమైన అభివృద్ధి వ్యూహాన్ని అవలంబించారు. ఈయన భారీ పరిశ్రమలకి ప్రాధాన్యత ఇచ్చింది. ఎవరు? మహలనోబిస్ భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది.
భారీ పరిశ్రమలో ప్రాధాన్యత ఇచ్చాడు అంటే ఏ పద్ధతికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు? శ్రమ సాంద్రత పద్ధతి, మూలధన సాంద్రత పద్ధతి. మూలధన సాంద్రత పద్ధతితో కూడుకుని ఉన్న భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చాడు జవహర్లాల్ నెహ్రూ. అయితే ఆ టైంలో మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈయన మన దేశానికి సంబంధించి ఒక వ్యూహాన్ని తయారు చేయమని కోరితే మహానోబిల్స్ ఒక వ్యూహాన్ని తయారు చేశాడు. దీనికి ప్రత్యామ్నాయంగా వకీల్ మరియు బ్రహ్మానందాలు కూడా ఒక వ్యూహాన్ని తయారు చేశారు. వకీల్ పిఏఏఐఎల్, వకీల్ మరియు బ్రహ్మానంద. వకీల్ మరియు బ్రహ్మానందాలు కూడా ఒక వ్యూహాన్ని తయారు చేశారు. వకీల్ మరియు బ్రహ్మానందాలు కూడా ఒక వ్యూహాన్ని తయారు చేశారు. ఈ రెండు వ్యూహాలకి తేడా ఏంటి? బీసీ మహానోబిల్స్ భారీ పరిశ్రమల వ్యూహానికి ఇంపార్టెన్స్ ఇవ్వగా వకీల్ మరియు బ్రహ్మానందాలు భారత్ లాంటి దేశాలలో శ్రమ ఎక్కువ ఉంది, మూలధనం కొరటుంది, కాబట్టి భారత్లో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరగాలంటే శ్రామికులు ఎక్కువగా ఉపయోగించే వ్యూహం మనకు అవసరమని భావించి వేతన వస్తు వ్యూహాన్ని తయారు చేసింది. వేతన వస్తు వ్యూహం, వేతన వస్తు వ్యూహాన్ని తయారు చేసింది. వకీల్ మరియు బ్రహ్మానందాలు వేతన వస్తు వ్యూహాన్ని తయారు చేశారు. మహానోబిల్స్ భారీ పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వకీల్ మరియు బ్రహ్మానందాలు చిన్న పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఈ రెండు వ్యూహాల్ని జవహర్లాల్ నెహ్రూ ముందు ఉంచితే నెహ్రూ దేనిని ఆమోదించాడు? మహానోబిల్స్ వ్యూహాన్ని ఆమోదించాడు. ఎందుకంటే మహానోబిల్స్ ఉద్దేశంలో దేశంలో వృద్ధి జరగాలి అంటే పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందడం ద్వారా, పెద్ద పరిశ్రమలు అభివృద్ధి చెందడం ద్వారా. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే భారీ పరిశ్రమల అభివృద్ధి ద్వారానే పారిశ్రామిక అభివృద్ధి జరగాలని నెహ్రూ కూడా భావించాడు. అందుకే ఈ వ్యూహాన్ని ఎన్ఎం స్ట్రాటజీ అని కూడా పిలుస్తారు. ఎన్ఎం అంటే నెహ్రూ మహానోబిల్స్ స్ట్రాటజీ అని కూడా పిలుస్తారు. రెండో ప్రణాళిక నుంచి ఆరో ప్రణాళిక వరకు, చివరి వరకు, రెండో ప్రణాళిక నుంచి ఆరో ప్రణాళిక చివరి వరకు ఏ వ్యూహాన్ని అవలంబించాం? మహానోబిల్స్ వ్యూహాన్ని అవలంబించడం జరిగింది. ఓకే, ఏం చెప్పాను? రెండో ప్రణాళిక నుంచి ఆరో ప్రణాళిక చివరి వరకు కూడా మనం ఏ వ్యూహాన్ని అవలంబించాం? మహానోబిల్స్ వ్యూహాన్ని అవలంబించడం జరిగింది. అయితే మధ్యలో 1978 ప్రాంతంలో 77 సాధారణ ఎన్నికల్లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 78లో మహానోబిల్స్ వ్యూహాన్ని పక్కన పెట్టి తాను ఒక కొత్త వ్యూహాన్ని అవలంబించింది. దాన్ని ఏమైనా పిలుస్తున్నాం అంటే గాంధీ నమూనా, గాంధీ ప్లాన్ అని పిలుస్తున్నాం. ఈ గాంధీ ప్రణాళిక తయారు చేసింది ఎవరు? శ్రీమన్నారాయణ అగర్వాల్. ఎస్ఎన్ అగర్వాల్ తయారు చేశారు. శ్రీమన్నారాయణ అగర్వాల్ తయారు చేశారు. శ్రీమన్నారాయణ అగర్వాల్ తయారు. ఏంటి గాంధీ గారి అభిప్రాయం ఏంటి? గాంధీ అభిప్రాయం ఏంటి? ఎప్పుడు గ్రామాల అభివృద్ధి చెందాలని, కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందాలని, చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందాలని, ప్రతి ఇంటికి ఒక చరగా ఉండాలని. సో గ్రామీణ ప్రాంత అభివృద్ధికి గాంధీ గారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గాంధీ గారి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరిస్తూ శ్రీమన్నారాయణ అగర్వాల్ ఒక ప్రణాళికను రూపొందించాడు.
దాని పేరే గాంధీ ప్రణాళిక. ఆ గాంధీ ప్రణాళిక జనతా ప్రభుత్వానికి బేస్ అయింది. అంటే 1978-80 మధ్యలో అది ఏ కాలం అంటాం దాన్ని? నిరంతర ప్రణాళిక కాలం. నిరంతర ప్రణాళిక కాలం. నేను ఐ థింక్ కార్యక్రమ కాలం చెప్పేటట్టు చెప్పాను. ప్రణాళిక కాలం ఇవ్వలేదా? 1వ ప్రణాళిక, 2వ ప్రణాళిక, 3వ ప్రణాళిక, 3 వార్షిక ప్రణాళికలు, 4, 5 మధ్యలో నిరంతర ప్రణాళిక, మళ్ళీ 6, 7 మధ్యలో 2 వార్షిక ప్రణాళికలు, నెక్స్ట్ 8, 9, 10, 11 1978-80 మధ్య నిరంతర ప్రణాళిక అమలయ్యింది. ఈ నిరంతర ప్రణాళికను అమలు పరిస్థితి ఎవరంటే జనతా ప్రభుత్వం. ఈ జనతా ప్రభుత్వ కాలంలో పాత మహల్నోబిస్ వ్యూహాన్ని పక్కన పెట్టి దాని స్థానంలో ఏ వ్యూహాన్ని తీసుకొచ్చారు? గాంధీ నమూనాన్ని, గాంధీ ప్రణాళికను ప్రవేశపెట్టారు. దీన్ని తయారు చేసింది ఎవరంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. మళ్ళా 80లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రావడంతో మళ్ళా గాంధీ ప్రణాళికను పక్కన పెట్టి పాత మహల్నోబిస్ వ్యూహాన్ని 6వ ప్రణాళికలో అమలుపరిచింది. ఏడవ ప్రణాళిక. 7వ ప్రణాళికలో మహల్నోబిస్ వ్యూహాన్ని మనం అవలంబించలేదు. 7వ ప్రణాళికలో మహల్నోబిస్ వ్యూహాన్ని అవలంబించలేదు. కొంతవరకు దేన్ని అవలంబించాము అంటే వకీల్ మరియు బ్రహ్మానందాల వ్యూహాన్ని అవలంబించాం. వకీల్ మరియు బ్రహ్మానందాల వ్యూహాన్ని అవలంబించలేదు. 7వ ప్రణాళికలో మనం అవలంబించిన వ్యూహానికి ఒక పేరు ఉంది. ఆ పేరు యాడ్ చేసుకుంటే అక్కడ అగ్రికల్చర్ లెడ్ గ్రోత్ స్ట్రాటజీ. అగ్రికల్చర్ లెడ్ గ్రోత్ స్ట్రాటజీ. అగ్రికల్చరల్ లెడ్ గ్రోత్ స్ట్రాటజీ. అగ్రికల్చరల్ లెడ్ గ్రోత్ స్ట్రాటజీ. నెక్స్ట్ 8వ ప్రణాళికలో అంటే ఎప్పుడు 8వ ప్రణాళిక 92, 97 కదా. 8వ ప్రణాళికలో మనం అప్పటికే 91లో నూతన ఆర్థిక సంస్థలు ప్రవేశపెట్టి ఉన్నాం కాబట్టి ఎల్పిజి వ్యూహాన్ని అవలంబించాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ మనం 91లో ప్రవేశపెట్టాం. వీటిని నూతన ఆర్థిక సంస్థలను పిలుస్తున్నాం. ఈ నూతన ఆర్థిక సంస్థలను ప్రవేశపెట్టింది ఎవరు? పివి నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్. వీరిద్దరు సారథ్యంలో దీన్ని ప్రవేశపెట్టారు. పివి నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్. నూతన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని ఎవరిని పిలుస్తారు? మన్మోహన్ సింగ్. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని మన్మోహన్ సింగ్ నే పిలుస్తారు. ఓకే. 8వ ప్రణాళిక నుంచి 9, 10, 11, 12 ప్రణాళికలో ఇదే అమలు అవుతుంది. అయితే మధ్యలో 10వ ప్రణాళికలో పురాన్ని ప్రవేశపెట్టాం. పురా ఆల్రెడీ మీకు నేను చెప్పినట్టున్నాను కదా. పురా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియా. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంత సదుపాయాలు కల్పించడానికి ఉద్దేశించబడ్డదే పురా. ఇది అబ్దుల్ కలాం గారి కాన్సెప్ట్. అబ్దుల్ కలాం గారి మేధస్సు నుంచి వచ్చింది. 2003లో ప్రకటించారు. 2004 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
ఇవి మన ఇండియాలో అవలంబించిన వ్యూహాలు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత టాపిక్ వృద్ధి ఆధారాలు. వృద్ధి ఆధారం, సోర్స్ ఆఫ్ గ్రోత్. ఒక దేశంలో వృద్ధి జరగాలి అంటే ఏ అంశాలు దోహదపడతాయి? ఒక దేశంలో వృద్ధి జరగాలి అంటే ఏ అంశాలు వృద్ధికి దోహదపడతాయి? వృద్ధి జరగాలి అంటే ఏ అంశాలు వృద్ధికి దోహదపడతాయి అని చెప్పేది వృద్ధి ఆధారం. వృద్ధికి ఆధారం. వృద్ధి ఆధారం. ఉదాహరణకి ఏదైనా వస్తూత్పత్తి కాపాడాలంటే ఏముండాలి? 4 ఉత్పత్తి కారకాలు ఉండాలి. ఏంటవి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఒక ఉత్పత్తి కారకంగా తీసుకుంటున్నాం. అంటే దేశంలో వస్తు ఉత్పత్తి పెరగాలి అంటే భూమి వినియోగం పెరగాలి, లేదా శ్రమ అయినా పెరగాలి, లేదా మూలధనమైనా పెరగాలి, లేదా టెక్నాలజీ అయినా పెరగాలి, ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్ అయినా పెరగాలి. ఏ 1 పెరిగినా, 2 పెరిగినా, 3 పెరిగినా, 4 పెరిగినా, 5 పెరిగినా ఆటోమేటిక్ గా ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఉత్పత్తి పెరగాలి అంటే ఉత్పత్తి కారకాలు పెరగాలి, అవునా కదా? ఉత్పత్తి పెరగడం అంటే అర్థం ఏంటి? వృద్ధి జరగడమే కదా. సో వృద్ధి జరగాలంటే ఏవి కారకాలు? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకులు, సాంకేతిక పరిజ్ఞానంలో పెరుగుదల వస్తే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే వృద్ధి జరుగుతుంది. వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ గ్రోత్? గ్రోత్ కి సోర్స్ ఏంటి? భూమి సోర్సే, శ్రమ సోర్సే, మూలధనం సోర్సే, వ్యవస్థాపకులు సోర్సే, సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒక సోర్స్ అన్నాక జనరల్ గా చెప్పాను నేను. గ్రూప్ 2లో వాడు ఏమని సిలబస్ ఇచ్చాడంటే మనకి వృద్ధికి ఆధారాలని చెప్పి సహజ వనరులు, మూలధన వనరులు, సాంకేతిక పరిజ్ఞానము, ఉత్పాదకత, మానవ మూలధనము, మానవ వనరులు, ట్రేడ్ అండ్ ఎయిడ్, ట్రేడ్ అండ్ ఎయిడ్, మానవ వనరులు. మన గ్రూప్లో సిలబస్ ఎలా ఇచ్చాడు? నేనేం చెప్పాను? జనరల్ గా ఉత్పత్తి పెరగాలంటే ఉత్పత్తి కారకాలు పెరగాలని చెప్పాను. అది ఇది ఒకటే. ఎందువల్ల? సహజ వనరులు అంటే ల్యాండ్, మూలధన వనరులు అంటే క్యాపిటల్, సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజీ, మానవ వనరులు అంటే లేబర్, ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ ఎందులో భాగం? మానవ వనరుల్లో భాగమే. ఇవి కాక ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చాడు వీడు? ట్రేడ్ అండ్ ఎయిడ్, వ్యాపారము, సహాయము అని. సో టెక్స్ట్ బుక్ సిలబస్ ప్రకారం, గ్రూప్ 2 సిలబస్ ప్రకారం చూస్తే వృద్ధికి ఆధారాలు ఏవి? సహజ వనరులు, మూలధన వనరులు, మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానము, ట్రేడ్ అండ్ ఎయిడ్. ఈ 5 వృద్ధికి ఆధారం. ఇది మన టాపిక్. ఇందులో జనరల్ గా చెప్పుకుంటే వృద్ధికి దోహదపడే అంశాలు 2 రకాలు. ఒకటి ఆర్థిక అంశాలు, 2 ఆర్థికేతర అంశాలు. వృద్ధికి దోహదపడే అంశాలు 2 రకాలు. ఒకటి ఆర్థిక అంశాలు, 2 ఆర్థికేతర అంశాలు. ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్.
ఎకనామిక్ ఫ్యాక్టర్, నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్. ఆర్థికాంశాలు, ఆర్థికేతర. ఇక ఆర్థికాంశాల్లో సహజ వనరులు, మూలధన వనరులు, సాంకేతిక పరిజ్ఞానము, మానవ వనరులు, వ్యాపారము, సహాయం. ఆర్థికేతర అంశాల్లో కొన్ని అంశాలు వస్తాయి చెప్తాను. ఇప్పుడు ఇందులో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఆర్థిక వనరుల్లో మొదటిది సహజ వనరులు. ఆర్థిక వనరుల్లో మొదటిది సహజ వనరులు. సహజ వనరులు అంటే ఏవి? మనం వేటిని సహజ వనరులు అంటాం? వేటికి సహజ వనరులు అంటాం? భూమి. భూమి మాత్రమే కాదు, భూమిపైన భూమిపైన నదీ జలాలు, పర్వతాలు, భూమి లోపల ఉన్న ఖనిజ సంపద, వీటినందరినీ కలిపి నేచురల్ రిసోర్సెస్ అని పిలుస్తారు. భూమి, నదీ జలాలు, అటవీ వనరులు, భూమి లోపల ఉన్న ఖనిజ సంపద, భూమి పైన ఉన్న కొండలు, పర్వతాలు, భూమిని ఆవరించి ఉన్న మంచి క్లైమేట్ కండిషన్, ఇది కూడా సహజ వనరు. మంచి క్లైమేట్ కండిషన్ ఉందనుకోండి, మనకి ఇక్కడికి విదేశీ సందర్శకులు రాక పెరుగుతుంది. దానివల్ల కూడా మనకి పైసలు వస్తాయి. స్విట్జర్లాండ్, సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ లో అరకు వ్యాలీ, లేదా మన ఇండియాలో కాశ్మీరు లోయ, కూలు లోయ, డెహ్రాడూన్ లోయలు, ఇవన్నీ సహజసిద్ధంగా ఏర్పడ్డ వేసవి విడుదలు. ఇక్కడ ఆటోమేటిక్ గా వేసవకాలంలో సందర్శకులు వస్తూ ఉంటారు. అది కూడా విదేశీ మార్గ ద్రవ్యాన్ని అందిస్తుంది. అంటే న్యాచురల్ క్లైమేట్ కూడా సహజ వనరే. అమెరికాలో గ్రాండ్ కాలరీడో ఉంది, గ్రాండ్ కాలరీడో ఉంది. అక్కడ దాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. ఏంజిల్ వాటర్ ఫాల్స్ ఉంది, కొన్ని లక్షల మంది వస్తుంటారు చూడండి. సహజంగా ఏర్పడ్డవి కాబట్టి అవి కూడా మన సహజ వనరుల్లో భాగం. సహజ వనరులు ఆర్థిక వృద్ధికి సంబంధం ఉంటుందే ఉండదా? ఉంటుంది. ఏ దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉంటాయో ఆ దేశంలో వృద్ధి వేగంగా జరుగుతుంది. సారవంతమైన నేలలు, ఖనిజ సంపదతో కూడుకుని ఉన్న భూ వనరులు, అటవీ సంపద మంచిగా ఉంటే, అంటే సహజ వనరులు కానీ పుష్కలంగా ఉంటే ఆ దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఆ దేశాలు వేగంగా అభివృద్ధి. ఉదాహరణకి అమెరికా, కెనడా వంటి దేశాలలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆ దేశాలు వేగంగా అభివృద్ధి చెందాయి. అయితే సహజ వనరులు అనేవి వృద్ధికి ఒక ఆధారమే కానీ అది ఒక్కటే సంపూర్ణ నిబంధన కాదు. సహజ వనరులు సమృద్ధిగా ఉంటే దేశాలు వేగంగా వృద్ధి చెందుతాయి అనేది నిజమే. అలాగని సహజ వనరులు లోపిస్తే దేశాలు అభివృద్ధి చెందవు అని అనుకోకూడదు. అర్థమైంది సెంటెన్స్? సహజ వనరులు సమృద్ధిగా ఉంటే అక్కడ దేశాలు వేగంగా వృద్ధి చెందుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. అమెరికా, కెనడాలు ఫాస్ట్ గా డెవలప్ అవడానికి కారణం అక్కడ సహజ వనరులు సమృద్ధిగా ఉండడం. అలాగని సహజ వనరులు ఒకటే సంపూర్ణమైన నిబంధన కాదు. సహజ వనరుల కొరత ఉన్నప్పటికీ వాటిని దిగుమతి చేసుకుని అభివృద్ధి చెందవచ్చు. చెందిన దేశాలు ఉన్నారు. ఇంగ్లాండ్, జపాన్. ఇంగ్లాండ్కి సహజ వనరుల కొరత ఉంది. ఇంగ్లాండ్కి సహజ వనరుల కొరత ఉన్నప్పటికీ అది విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అభివృద్ధి సాధించింది. అయితే మనం ఇంగ్లాండ్కి మంచి ఉదాహరణగా చెప్పకూడదు. ఎందుకంటే తనకు సహజ వనరుల కొరతున్న ప్రపంచంలో ప్రతి దేశంలోనూ తనకు వలస ఉంది. వారి సహజ వనరులు దోపిడీ చేస్తే ఆటోమేటిక్ గా డబ్బు సంపాదించే దోపిడీ చేస్తే, కాబట్టి అది మంచి ఉదాహరణ ఏమీ కాదు. ఎందుకంటే ఇంగ్లాండ్ రవి అస్తమించని సామ్రాజ్యం. అంటే అర్థమైంది, రవి అస్తమించని సామ్రాజ్యం.
అసలు సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించే ప్రశ్నే లేదు, ఉదయించడమే కాదు. ప్రపంచం అంతా తనకు సామ్రాజ్యం ఉంది. ఒక దేశంలో సూర్యుడు ఉదయిస్తే మరో దేశంలో అస్తమిస్తాడు. అస్తమించే పరిస్థితిలో ఉన్న టైంలో ఇంకో దేశంలో ఉదయిస్తాడు కదా, అక్కడ తనకి జెండా ఉంటుంది. ఎక్కడ భూమి ఖాళీ ఉంటే అక్కడ జెండా పార్టీ ఇంకా అందుకే అది కదా అస్తమించని సామ్రాజ్యం. కాబట్టి ప్రపంచ దేశాల వనరులన్నీ తాను దిగుమతి చేసుకుని అభివృద్ధి చెందింది కాబట్టి దానికి మంచి ఉదాహరణగా చెప్పకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే జపాన్. జపాన్ లో సహజ వనరుల కొరత ఉన్నది. జపాన్ తరచూ భూకంపాలకు లోనయ్యే ప్రాంతం. అక్కడ ఖనిజ సంపద తక్కువ ఉంది. అయినా జపాన్ ఆ ఖనిజ సంపదని దిగుమతి చేసుకుని డెవలప్ అయ్యి ఎవరి నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది? మన ఇండియా నుంచి. మన ఇండియాలో మన ఏపీ నుంచి విశాఖపట్నం వాటర్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఖనిజ సంపద దిగుమతి చేసే ఇండియా అక్కడే ఉంది. దాన్ని దిగుమతి చేసుకున్న జపాన్ అమెరికాతో పోటీ పడే స్థాయికి ఎదగగలిగింది. కాబట్టి సహజ వనరులు కొత్తగా ఉన్నప్పటికీ వాటిని దిగుమతి చేసుకుని అభివృద్ధిని సాధించవచ్చు. రెండో పాయింట్, మొదటి పాయింట్ ఏం చెప్పాను? సహజ వనరులు పుష్కలంగా ఉంటే వేగంగా అభివృద్ధి చెందవచ్చు. రెండో పాయింట్ ఏం చెప్పాను? సహజ వనరులు కొత్తగా ఉన్నప్పటికీ దిగుమతి చేసుకుని అభివృద్ధిని సాధించవచ్చు. మూడో పాయింట్ ఏం చెప్తున్నానంటే సహజ వనరులు ఉన్నంత మాత్రాన సరిపోదు. సహజ వనరులు ఉన్నాయి ఒక దేశంలో, సరిపోతాయా వృద్ధిని సాధించడానికి? సరిపోదు. వాటిని మంచిగా వినియోగించుకోవాలి. సహజ వనరులు ఉన్నప్పటికీ సరిగ్గా వినియోగించుకోక వెనకబడిన దేశాలు ప్రాంతాలు ఉన్నవి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా. మన ఇండియాలో ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ బీహార్. దేశంలో ఖనిజ సంపద అంతా బీహార్ లోనే కేంద్రీకృతమై ఉంది. బీహార్ నుంచి ఏది విడిపోయింది? రాజధాని విడిపోక పూర్వం ఉమ్మడి బీహార్ రాష్ట్రంలో దేశంలో అత్యధిక ఖనిజ సంపద కలిగిన రాష్ట్రం ఏది అంటే బీహార్. దేశంలో అత్యంత వెనకబడిన కష్టం ఏది అంటే బీహార్. అంటే ఖనిజ సంపద ఉన్నంత మాత్రాన సరిపోదు. దాన్ని మనం సరిగ్గా ఏం చేసుకోగలగాలి? వినియోగించుకోగలగాలి. దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. మన ఇండియాలో చెప్పాను గతంలో మీకు, బెగ్గర్స్ వెరీ రిచ్ బెడ్ మీద కూర్చొని అడుక్కుంటున్నారు. ఈ బెగ్గర్ సిట్టింగ్ ఆన్ ది గోల్డెన్ బెంచ్. బంగారు కుర్చీ మీద కూర్చొని అడుక్కుంటున్నాడు ధర్మం చేయమని బెగ్గర్. మన కదా ఎందుకంటే ఇండియాలో రిచ్ మినరల్స్ ఉన్నాయి. ఆ రిచ్ మినరల్స్ పై నివసిస్తూ తాను అడుక్కునే దుస్థితిలో ఉన్నాడు. అదే వనరులు కొరత లేదు ఇండియాలో, వాటి వినియోగించుకోవడంలోనే కొరత. చాలా మంచి మెటీరియల్ ఉంది మన దగ్గర. సివిల్ సర్వీస్ టాపర్స్ దగ్గరికి వెళ్ళి మెటీరియల్ జెరాక్స్ తెచ్చుకున్నాం. గ్రూప్ 1 టాపర్ దగ్గరికి వెళ్ళి మెటీరియల్ జెరాక్స్ తెచ్చుకున్నాం. గ్రూప్ 2 టాపర్ దగ్గరికి వెళ్ళి మెటీరియల్ జెరాక్స్ తెచ్చుకున్నాం. టాపర్స్ అందరి మెటీరియల్ మన దగ్గర ఉంది, కానీ సర్వీస్ రాదు. మెటీరియల్ మంచిదే ఉంది, ఏం చేయలేదు, చదవలేదు, వాటిని వినియోగించుకోలేదు. ఇవన్నీ వినియోగించుకోలేదు. అదే మన ఇండియా ప్రాబ్లం. అది థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, సహజ వనరులు సమృద్ధిగా ఉంటే వేగంగా వృద్ధిని సాధించవచ్చు. ఉదాహరణకి అమెరికా, కెనడా. సహజ వనరుల్లో సంపూర్ణ నిబంధన ఏమీ కాదు. ఒకవేళ కొరతగా ఉన్నప్పటికీ దిగుమతి చేసుకుని అభివృద్ధిని సాధించవచ్చు. ఉదాహరణకి ఇంగ్లాండ్, జపాన్. అలా అని సహజ వనరులు సమృద్ధిగా ఉన్నంత మాత్రాన్ని అభివృద్ధి చెందుతామని ఏమైనా గ్యారెంటీ ఉందా? లేదు. వాటిని వినియోగించుకుంటేనే అభివృద్ధి చెందుతాం. సహజ వనరులు ఉన్నప్పటికీ వినియోగించుకోకపోవడం వల్ల వెనుకబడ్డ దేశాలు ఉన్నవి. ఉదాహరణకి ఇండియాలో ఆఖరని ఆర్థికవేత్త సహజ వనరులకి ఆర్థిక వృద్ధికి సంబంధం ఉంది అంటారు. ఆఖరని ఆర్థికవేత్త సహజ వనరులకి ఆర్థిక వృద్ధికి సంబంధం ఉందని ప్రస్తావించారు.
అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వెళ్తున్నాం. మూలధన కల్పన. మూలధన కల్పన మూలధన కల్పన ఆర్థికాభివృద్ధిని లేదా ఆర్థిక వృద్ధిని నిర్ణయించే అంశాల్లో అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే మూలధన కల్పన. అంటే రఘునాథ్ నల్స్ అంటాడు, క్యాపిటల్ ఈజ్ ఏ నెసెసరీ కండిషన్ బట్ నాట్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ప్రోగ్రెస్. క్యాపిటల్ ఈజ్ ఏ నెసెసరీ కండిషన్ ఫర్ ప్రోగ్రెస్ బట్ నాట్ సఫిషియంట్ కండిషన్. అంటే అర్థమైంది, ప్రగతి జరగాలి అంటే, వృద్ధి జరగాలి అంటే మూలధనము తప్పనిసరి, నెసెసరీ కండిషన్ ఉండాల్సిందే మూలధనం, బట్ నాట్ సఫిషియంట్ కండిషన్. మూలధనం ఉండాలి కానీ అది ఒక్కటే సరిపోదు. నాట్ సఫిషియంట్ కండిషన్, అది ఒకటే సరిపోదు. ఇప్పుడు మీరు సక్సెస్ అవ్వాలి, వృత్తిలో మంచి మెటీరియల్ ఉండాలి, కంపల్సరీ కాదా? మంచి మెటీరియల్, క్వాలిటీతో కూడుకున్న మెటీరియల్ కంపల్సరీ కాదా? కంపల్సరీ, అందులో డౌట్ లేదు. అలాగే అది ఒకటే సఫిషియంటా? అది ఒకటే సఫిషియంట్ అయితే ఇక్కడేమి ఈ 5 నెలలు మంచి మెటీరియల్ ఎదుర్కొని వెళ్ళిపోతే చాలు. మనం మంచి మెటీరియల్ గ్యాదర్ చేసుకుని వెళ్ళిపోతే సక్సెస్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు గుడ్ మెటీరియల్ కంపల్సరీ కానీ సఫిషియంట్ కాదు. ఏది సఫిషియంట్? దాన్ని నువ్వు మంచిగా చదవాలి, చదివినా సరిపోదు. ఎగ్జామ్ లో మంచిగా ప్రొజెక్ట్ చేయాలి, చేసినా సరిపోదు. నీ కోడ్ సరిగ్గా వేసుకోవాలి, పేపర్లో నీ కోడ్ సరిగ్గా ఇవన్నీ సరిగ్గా. కాబట్టి క్యాపిటల్ ఈజ్ ఏ నెసెసరీ బట్ నాట్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ప్రోగ్రెస్ అంటాడు డాక్టర్ నల్స్. సహజ వనరులకి మూలధన వనరులకి తేడా ఉంది. ఏంటి తేడా? సహజ వనరులు అనేవి ప్రకృతి ప్రసాదితం, మూలధన వనరులు అనేవి మానవ నిర్మితం. ఒకటి ప్రకృతి ప్రసాదితము, మరొకటి మానవుడు చేత నిర్మించడం, మానవుడు చేత తయారు చేయడం. ఓకే, ఇలా పెట్టుబడికి మూలధనానికి తేడా ఏంటి? పెట్టుబడికి మూలధనానికి తేడా ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అది క్యాపిటల్, ఏంటి తేడా? ఐడియా ఉందా? పెట్టుబడి అనేది ప్రవాహము, మూలధనము అనేది నిల్వ. పెట్టుబడి అనేది ప్రవాహం, మూలధనం అనేది నిల్వ. పెట్టుబడికి ప్రవాహానికి డిఫరెన్స్. పెట్టుబడి అనేది ప్రవాహం అన్నాను, మూలధనం అనేది నిల్వ అని చెప్పాను. దీని డెఫినేషన్ ఏంటంటే చేంజ్ ఇన్ క్యాపిటల్ స్టాక్ ఈజ్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి నిల్వలో వచ్చే మార్పే, సెంటెన్స్ మార్పు చెప్తున్నా, మూలధన నిల్వలో వచ్చే మార్పే పెట్టుబడి. మూలధన నిల్వలో వచ్చే మార్పే పెట్టుబడి. మూలధన నిల్వలో వచ్చే మార్పే పెట్టుబడి. మూలధన నిల్వలో వచ్చే మార్పే పెట్టుబడి.
ఏంటంటే ఇది ఉదాహరణకి ఇక ఒక స్కూల్ ఉంది. స్కూల్లో 10 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ 10 బిల్డింగ్స్ గత 10 సంవత్సరాల నుంచి నిర్మించుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం కాలేజీ యాడ్ చేశారు. ఈ సంవత్సరం ఏం చేశారు? ఆ 10 బిల్డింగ్కి ఇంకొక బిల్డింగ్ యాడ్ చేశారు. ఎన్ని బిల్డింగ్లు అయ్యాయి? 11. ఈ 11 బిల్డింగ్లు ఈ మూలధనం. మరి ఈ సంవత్సరం మీరు చేసిన పెట్టుబడి ఎంత? ఒక బిల్డింగ్. అవునా? 10 బిల్డింగ్లు పాతవి. ఈ సంవత్సరం నిర్మించిన బిల్డింగ్ ఒకటి. మొత్తం 11. 11 బిల్డింగ్లు మూలధనం. అదనంగా పెరిగిన బిల్డింగ్ పెట్టుబడి. ఎప్పుడు నిర్మించాం? చేంజ్ ఇన్ క్యాపిటల్ స్టాక్. క్యాపిటల్ స్టాక్ లో వచ్చిన మార్పే పెట్టుబడి. క్యాపిటల్ స్టాక్ గతంలో ఎంత ఉండేది? 10. ఇప్పుడు ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత ఉంది? 11. చేంజ్ ఎంత? 1. ఆ 1 సంవత్సరం పెట్టుబడి. నెక్స్ట్ ఇయర్ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టారు, లేదా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. ఇంకో 2 బిల్డింగ్లు కొత్తగా నిర్మించారు. అప్పుడు మీ మొత్తం బిల్డింగ్లు 13. మీ క్యాపిటల్ ఎంత? 13. మరి ఆ సంవత్సరం మీ పెట్టుబడి ఎంత? 2 బిల్డింగ్. ఇలా మూలధన నిల్వలో వచ్చే మార్పే పెట్టుబడి. మీకు ఓన్ లైబ్రరీ ఉంది ఇంటి దగ్గర, పర్సనల్ లైబ్రరీ. అందులో 100 పుస్తకాలు ఉన్నాయి. తక్కువనే ఎక్కువనే? తక్కువనే. సరే, 1000 పుస్తకాలు. ఇంకో ఓన్ లైబ్రరీ ఉంది, అందులో ఒక 1000 పుస్తకాలు. ఈ 1000 పుస్తకాలు మీ మూలధనం. ఈ సంవత్సరం గ్రూప్ 2 కోచింగ్ తీసుకుని మళ్ళీ ఏవో కొన్ని కొత్త పుస్తకాలు కొనుక్కొని వెళ్ళి అందులో యాడ్ చేశారు. చదవకపోయినా 1050 అయ్యారు. 1050. 1050. ఈ మూలధనం ఎంత? 1050. ఈ సంవత్సరం మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత బుక్స్ లో? ఓకేనా? అలాగే మీ కోచింగ్ రాకముందు మీకు కొంత విజ్ఞానం ఉంది, అది మీ మూలధనం. కోచింగ్ వచ్చిన తర్వాత మీ విజ్ఞానం పెరిగింది. దాని సంఖ్యలో చెప్పలేకపోవచ్చు. మనం అబ్స్ట్రాక్ట్ గా మాట్లాడుకుంటున్నాం, కాన్ఫిడెంట్ గా చెప్పలేదు ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది. బట్ కోచింగ్ రాకముందు మీకున్న జ్ఞానం నాలెడ్జ్ బ్యాంక్ కి, కోచింగ్ వచ్చి 5 నెలలు విన్న తర్వాత మీకున్న నాలెడ్జ్ బ్యాంక్ కి ఖచ్చితంగా చేంజ్ వస్తాం. ఆ చేంజే ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? సో టోటల్ నాలెడ్జ్ క్యాపిటల్, ఇంక్రీజింగ్ నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్. అందుకే డెఫినేషన్ ఏమి ఇచ్చారు? చేంజ్ ఇన్ క్యాపిటల్ స్టాక్ ఈజ్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. మూలధన నిల్వలో వచ్చే మార్పే పెట్టుబడి. మూలధన నిల్వలో వచ్చే మార్పే పెట్టుబడి. ఇప్పుడు చెప్పాను మూలధన ఉత్పత్తి నిష్పత్తి. మూలధన ఉత్పత్తి నిష్పత్తి సిఓఆర్. సిఓఆర్ అంటే ఏం చెప్పాను? ఉందా? సిఓఆర్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఒక యూనిట్ వస్తువు ఉత్పత్తికి ఎన్ని యూనిట్లు మూలధనము అవసరమో తెలియచేసేదే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, సిఓఆర్. సిఓఆర్. ఈ సిఓఆర్ ఫార్ములా ఏంటి? క్యాపిటల్ బై అవుట్పుట్. ఉదాహరణ కూడా ఇక్కడే ఉంది చూడండి. ఏంటి ఉదాహరణ? 5 లక్షల మూలధనాన్ని పెట్టుబడి పెట్టి 1,00,000 వస్తువులు ఉత్పత్తి చేశావు అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అయినట్టు? 5 రూపాయలు ఖర్చు అయినట్టు. సో సిఓఆర్ ఈజ్ ఈక్వల్ 5:1. 5:1. నెక్స్ట్ ఐసిఓఆర్, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, అదనపు మూలధన ఉత్పత్తి నిష్పత్తి లేదా ఉపాంత మూలధన ఉత్పత్తి నిష్పత్తి. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో.
ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అదనపు మూలధన ఉత్పత్తి నిష్పత్తి. అదనపు మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటే అదనంగా ఒక వస్తువుని ఉత్పత్తి చెయ్యాలి అంటే అదనంగా ఎంత మూలధనము అవసరమో తెలియజేసేదే అదనపు మూలధన ఉత్పత్తి నిష్పత్తి. ఏమైనా అర్థమైందా డెఫినిషన్? అదనంగా ఒక వస్తువుని ఉత్పత్తి చెయ్యాలి అంటే అదనంగా ఎంత మూలధనము అవసరమో తెలియజేసేదే అదనపు మూలధన ఉత్పత్తి నిష్పత్తి. అదనపు మూలధన ఉత్పత్తి ICOR is equal delta C by delta O. Delta అంటే change in capital divided by change in output. చూడండి, గతంలో 1,00,000 వస్తువులు ఉత్పత్తి చెయ్యాలి అంటే 5 లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 1,00,000 ఒక వస్తువు ఉత్పత్తి చెయ్యాలంటే 1,00,000 ఒక వస్తువు ఉత్పత్తి చెయ్యాలంటే 5 లక్షల 4 రూపాయలు కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, 6 రూపాయలు కావచ్చు. 5 అని ఎలా చెప్తాం? చెప్పలేము. ఎలా ఫిక్స్ అయిపోతారు 5 అని? దాన్ని పెట్టి ముందు దాన్ని పెట్టి ఫిక్స్ అవుతారు, ఫిక్స్ అవ్వకూడదు అంట. ఉదాహరణ చూడండి, మొదటి పేజీ చదవడానికి సిద్ధపడినప్పుడు మొదటి పేజీ చదవడానికి అర్ధగంట పట్టింది. రెండో పేజీ చదవడానికి మీరేమంటారు? ఇంకొక అర్ధగంట పడుతుంది అంటారు. పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి చదవడం మొదలుపెట్టి మీరు రీడింగ్ లో ఆ సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అవడానికి కొంత టైం పడుతుంది. వన్స్ సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మొదటి పేజీ కంటే రెండో పేజీని కొంచెం వేగంగా చదవచ్చు. అవునా కదా? సహజమని మొదట్లో మీరు కూర్చొని చదవడం మొదలు పెట్టేటప్పుడు సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అవడానికి మీ దృష్టి అంతా సబ్జెక్ట్ పై పడడానికి కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. మొదట్లో ఆ బయట పరిస్థితులన్నింటినీ ఓవర్టేక్ చేసి సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అవడానికి కొంచెం సమయం పడుతుంది. మనలో ఒక 5-10 నిమిషాలు వేస్ట్ అవుతుంది. మనసు చదివి సబ్జెక్ట్ లోకి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా పేజీలు రన్ అవుతుంటాయి. సో మొదటి పేజీకి పట్టే సమయం కంటే రెండో పేజీకి పట్టే సమయం తగ్గొచ్చు, లేదంటే పెరిగింది. ఓకే, 2-3 పేజీలు చదివిన తర్వాత నువ్వు సబ్జెక్ట్ లో బాగా ఇన్వాల్వ్ అయిన తర్వాత పేజీ చదవడానికి పట్టే సమయం ఖచ్చితంగా 1857 సిపాయి తిరుగుబాటు చదువుతున్నాం. వివిధ రకాల కారణాలు చదివావు. వివిధ ప్రాంతాల్లో వివిధ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. దాని బ్రిటిష్ సైనికులు అంచివేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఆటోమేటిక్ గా నువ్వు ఫాస్ట్ గా చదువుకుంటూ వెళ్ళిపోతుంటావు. మొదటి పేజీ చదివిన పట్టిన సమయం కంటే లాస్ట్ పేజీ చదవడానికి పట్టిన సమయం తక్కువ కావచ్చు. కాబట్టి అంతే పడుతుందని నువ్వు ఫిక్స్ అయిపోకూడదు. ఏమంటారు? అర్థమైతే లేదు అక్కడ. అట్లాగే ఇక్కడ 1,00,000 వస్తువులు ఉత్పత్తి చేయడానికి 5 లక్షలు ఖర్చు అయింది. అప్పుడు ఒక వస్తువు ఉత్పత్తికి 5 రూపాయలు ఖర్చు అయినట్టు అర్థం. 1,00,000 ఒక వస్తువు ఉత్పత్తి చేయాలంటే అంటే అదనంగా ఇంకొక వస్తువుని ఉత్పత్తి చేయాలంటే అదనంగా 4 రూపాయలు పడవచ్చు, 5 రూపాయలు పడవచ్చు, 6 రూపాయలు పడవచ్చు. ఎంత? సపోజ్ అదనంగా 4 రూపాయలు పడింది అనుకోండి. అప్పుడు ఫార్ములా ఏంటి? ICOR అంటే డెల్టా క్యాపిటల్. క్యాపిటల్ లో వచ్చిన చేంజ్ ఎంత? గతంలో 5 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు 4 కాబట్టి 4 బై డెల్టా ఓ. అవుట్పుట్ లో వచ్చిన చేంజ్ ఎంత? గతంలో 1,00,000, ఇప్పుడు 1,01. కాబట్టి 4:1. దీన్ని ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అని అంటారు. ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో కూడా పెరగడం మంచిదా తగ్గడం మంచిదా? తగ్గడం మంచిది.
ఇంక్రిమెంటల్ క్యాపిటల్ రేషియో కూడా తగ్గడం మంచిది. తగ్గుతుంది అంటే అర్థం ఏంటి? అదనంగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి నీకు అయ్యే ఖర్చు తగ్గుతుంది అని. మూలధనం యొక్క ప్రాధాన్యత ఏంటి? మూలధనం యొక్క ప్రాధాన్యత జనరల్గా మనం తెలిసిందే. దేశంలో మూలధనం వల్ల కలిగే లాభం ఏంటి? మూలధనం ఉండాలో వద్దా? ఉండాలి. ఎందుకు? ఉత్పత్తిని పెంచేందుకు, ఉపాధిని పెంచేందుకు, అవస్థాపన సదుపాయాన్ని కల్పించేందుకు, పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు, పెరిగే జనాభాకి ఆహార ధాన్యాలని అందించేందుకు, దేశంలో ద్రవ్యోల్బణం రాకుండా నివారించేందుకు. ఓకేనా? ఇవన్నీ జనరల్ కారణాలు మనం చెప్పుకునేవి ఇంపార్టెన్స్ లో. మొదట చెప్తున్నాను, మూలధనం యొక్క ప్రాధాన్యత ఏంటి? ఫస్ట్ పాయింట్, ఉత్పత్తిని పెంచడానికి మూలధనం అవసరం, ఉపాధిని పెంచడానికి మూలధనం అవసరం. దేశంలో అవస్థాపన సదుపాయాలు, విద్యుత్ శక్తి సదుపాయాలు, రవాణా సదుపాయాలు, నీటిపారుదల సదుపాయాలు వంటి అవస్థాపన సదుపాయాల కల్పనకి మూలధనం అవసరం. దేశంలో ద్రవ్యోల్బణం ఉంటే ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి మూలధనం అవసరం. పరిమితమైన మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ ని విస్తృతపరచడానికి, పారదర్శకపరచడం ఎందుకు మూతపడిపోయింది? పరిమితమైన మార్కెట్ వాళ్ళు. మార్కెట్ ని విస్తరించాలంటే ఏం చేయాలి? మూలధనం ఉండాలి. కాబట్టి మార్కెట్ ని విస్తృతపరచాలంటే మూలధనం అవసరం. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే, మూలధనం ఉండాలి. మన దేశంలో మంచి మూలధనం, ఎక్కువ మూలధనం ఉంటే మనం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ మూలధనం ఉన్నప్పుడు, మూలధన కల్పన జరిగినప్పుడు జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు దీని ముందు కొన్ని సిద్ధాంతాలు చెప్పాను. సిద్ధాంతాలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, డాక్టర్ నర్సు ప్రకారం పేదరిక విశ్వవిద్యాలయాలను ఛేదించాలంటే ఏం కావాలి? మూలధనం. ఆయన ఏమంటాడు? ఆర్థికవేత్తలు అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పేదరిక విశ్వవిద్యాలయాలను ఛేదించవచ్చు అంటాడు. సో పేదరిక విశ్వవిద్యాలయాలను ఛేదించాలంటే డాక్టర్ నర్సు ప్రకారం ఏముండాలి? మూలధనం. ఆర్ఆర్ డామర్లు తమ వృత్తి నమూనాలో అత్యంత ప్రాధాన్యత దేనికి ఇచ్చారు? పెట్టుబడికి ఇచ్చారు. మూలధనానికి ఇచ్చినట్టే. రోస్కో తన వృత్తి దశల సిద్ధాంతంలో అత్యంత ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు? లవణ దశకి ఇచ్చాడు. లవణ దశ సాధించాలంటే కండిషన్ ఏంటి? దేశ జాతీయ ఆదాయంలో పెట్టుబడి 5 నుండి 10% కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండేటట్టు చూడాలి. 5 నుండి 10% కానీ అంతకంటే ఎక్కువ కానీ. ఏమన్నా నేను అలా చెప్పలేదా? 5 నుండి 10% కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండేటట్టు చూడాలి. అప్పుడే ప్రవర్తన సాధించడం జరుగుతుంది అంటాడు రోస్కో. రోస్కో ప్రకారం ప్రవర్తన సాధించాలన్నా, డాక్టర్ నర్సు ప్రకారం పేదరిక విశ్వవిద్యాలయాలను ఛేదించాలన్నా, ఆర్ఆర్ డామర్ ప్రకారం ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నా తప్పనిసరిగా ఏముండాలి? మూలధనం అనేది అవసరం. ఇవన్నీ మూలధనం వల్ల కలిగే ప్రాధాన్యత. ఇక మూలధన కల్పన ఎలా జరుగుతుంది? మూలధన కల్పన 3 దశలలో జరుగుతుంది. క్యాపిటల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అంటే 3 దశల్లో జరుగుతుంది. ఒకటి, ప్రజలు నిజ పొదుపు స్థాయిలో పెరుగుదల, అంటే ప్రజలు పొదుపు చెయ్యాలి. మూలధన కల్పన జరగాలంటే ఫస్ట్ ప్రజలు ఏం చేయాలి? పొదుపు చేస్తే మూలధన కల్పన. సెకండ్ పాయింట్, ప్రజలు పొదుపు చేస్తే సరిపోతుందా? సరిపోదు. ప్రజలు చేసిన పొదుపును సేకరించడానికి ఎవరు ఉండాలి? బ్యాంకింగ్ వ్యవస్థ. ప్రజలు చేసిన పొదుపుని బ్యాంకులు సమీకరించాలి. బ్యాంకులు సమీకరించి తన దగ్గర అట్టే పెట్టుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఏం చేయాలి? సేకరించిన పొదుపుని తిరిగి రుణాలుగా అందించాలి, అంటే పెట్టుబడిగా పెట్టాలి. ఇలా 3 దశలలో మూలధన కల్పన అనేది జరుగుతుంది. నెక్స్ట్, మూలధన కల్పనకి ఆధారాలు ఏంటి? మూలధన కల్పన పెరగాలంటే ఏంటి సోర్స్? 2 రకాల సోర్సెస్ ఉన్నాయి. ఒకటి దేశీయ ఆధారాలు, 2 విదేశీ ఆధారాలు. 1 దేశీయ ఆధారాలు, 2 విదేశీ ఆధారాలు. అందులో మొదటిది దేశీయ ఆధారాలు. దేశీయ ఆధారాల్లో ఫస్ట్ పాయింట్ పొదుపుని పెంచుట.
మీటింగ్ అర్థమవుతుందా? దేశంలో మూలధన జరగాలంటే, మూలధన కల్పన జరగాలంటే ఆధారం ఏంటి? 2 ఆధారాలు ఉన్నాయి. దేశీయ మార్గంలో మూలధనం పెంచచ్చు, విదేశీ మార్గంలో మూలధనం పెంచచ్చు. అందులో మొదటిది దేశీయ మార్గంలో మూలధనాన్ని ఎలా పెంచుతావు? దేశీయ మార్గంలో మూలధనాన్ని ఎలా పెంచుతావు అంటే, నెంబర్ 1, మూలధన కల్పన జరగాలంటే ఫస్ట్ బేసిక్ గా ప్రజలు ఏం చేయాలి? పొదుపుని పెంచాలి. పొదుపుని పెంచాలి. సెకండ్ పాయింట్, విలువైన వస్తువులపై వ్యయాన్ని తగ్గించాలి. విలువైన వస్తువులపై వ్యయాన్ని తగ్గించాలి. విలువైన వస్తువులపై వ్యయాన్ని తగ్గించడం అంటే బంగారము, ఆభరణాలు వంటి కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి, దానిపై మనకు మోజు ఎక్కువ భారతి, దానిపై చేసే ఖర్చును తగ్గించుకోవాలి. వాటిని దాచివేసే స్వభావాన్ని కొంచెం తగ్గించాలి. పల్లెటూరులో చూడండి, పల్లెటూరులో బాగా ధనవంతులు వారి సంపదని భూమిపైనైనా పెడతారు, బంగారం పైనైనా. భూమి లేదా బంగారం పై పెడతారు. భూములు కొంటారు ఒక దశలో, తర్వాత వారి పిల్లలకు బంగారం పైకి ఖర్చు పెడతారు. ఒక్కొక్క తనిఖీ ఇంట్లో చూస్తే ఇంచుమించుగా 1 కేజీ బంగారం, ఇంచుమించుగా 1 కేజీ బంగారం. ఇప్పుడుదంటారా? నేను తనిఖీ ఇంట్లో గురించి మాట్లాడుతున్నాను. కేజీ బంగారం లేకపోవడం ఏంటంటే, జనరల్గా మనం పెళ్లికి వెళ్ళాం అనుకోండి, పెళ్లిళ్ళు చూస్తే వాళ్ళు తయారై వస్తారు, ధనిక వర్గానికి చెందిన వర్గం అంతా తయారై వస్తారు, నగలే కనపడతాయి. సపోజ్ వాళ్ళు అది ఎంత ఉంటుంది, ఇందులో కట్టదు 30 తొలాలు, యావరేజ్ క్యాండిడేట్ 30 తొలాలు. 30 ఒక యావరేజ్ క్యాండిడేట్. కొంచెం కొద్దిగా ఉంటే ఇంకా కొంచెం 40-50. సరే 30 తొలాలు. మరి మిగతా ఆర్నమెంట్స్ ఏవో ఉంటాయి, మరి వాటిని అందరూ కలిపి ఇంకొక తొలాలు వేసుకుంటావా? నువ్వు ఒక 30 తొలాలు వడ్డాను అవుతే వేసుకొని వెళ్ళరు కదండి పెళ్లికి. ఆ రేంజ్ మెయింటైన్ చేస్తున్నారంటే మిగతా ఆర్నమెంట్స్ మెడలో వేసుకునేవి, చేతులు పెట్టుకునేవి ఇంకా ఏవో ఉంటాయి, నాకు వాటి పేర్లు తెలియవు. ఇవన్నీ కలిపి ఈజీగా ఒక 20 తొలాలు, మొత్తం మీద 50 తొలాలు. పల్లెటూరులో పండుగ జరుగుతుంటాయి, అమ్మవారి పండుగ. అమ్మవారి పండుగ వెళ్ళినప్పుడు అమ్మవారిని చక్కగా ముస్తాబు చేస్తారు, అన్ని రకాల ఆభరణాలు పెట్టి కలర్స్ అయ్యి వేస్తారు, చోటచక్కగా ఉంటారు. అప్పుడు అమ్మవారిని చూస్తే కొంచెం బైక్ కూడా వేసుకుంటారు. ఆ టైంలో మనం కూడా అమ్మవారిని సందర్శించుకోవడానికి వెళ్తే డౌట్ వస్తుంది మనకి, ఎవరు అమ్మవారు? ఎందుకంటే అక్కడ అందరూ ముత్తైదులు అందరూ ఒకలాగే ఉంటారు, ఒకేలాగా అలంకరించుకుని ఉంటారు. ఆన్సర్ ఏంటంటే ఎవరు కదలలేదో వాళ్ళే అమ్మవారు. వాళ్ళ మీద ఒక 50 తొలాలు అలా ఉంటుంది మట్టి మీద. మనకు ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం. ఆ రోజు లక్ష్మీదేవితో సమానంలాగే కనపడుతుంది. అలా నడిచి వెళ్తుంటే 50 తొలాలు బంగారం వెళ్తుంటారు కదా. ఈ 50 తొలాల బంగారం ఒకసారి డబ్బులోకి మార్చాం అనుకోండి, ఎంత వస్తుంది? పొలం ఎంత ఉంటుంది? పొలం 35,000 ఉంటుంది. గట్టిగా మీరు చెప్పే 10 గ్రాముల బంగారం, 10 గ్రాముల బంగారం 30,000. తులం అంటే 11.6 గ్రాములు, కాబట్టి 35,000 దస్తే కానీ -1. సరే మీరు అనుకున్నట్టు 30,000 వేయండి. ఈ ఆర్గ్యుమెంట్ నేను ఎక్కువ వేస్తున్నాను. 30,000 ఇంటూ 50 తొలాలు ఎంత? 15 లక్షల. అంతే, 15 లక్షల. సరే 30 తొలాలు ఇంటూ 50,000 వేస్తున్నా. 30 తొలాలు 50 తొలాలు కదా అనుకున్నా. 50 తొలాలు ఇంటూ 30,000 15 లక్షలు. సరే 15 లక్షలు అనుకోండి. 15 లక్షలతో మనం ఒక చిన్న పర్సన్ పెట్టుకోవచ్చు. 15 లక్షలతో ఒక చిన్న పర్సన్ పెట్టుకోవచ్చు. ఒక నలుగురు అలా వెళ్ళిపోతుంటే 4 చిన్న పర్సన్ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాయి. చిన్న పర్సన్ పెట్టామనుకోండి 20 లక్షలతో ఒక 5-10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. మనకు కొంత ఇన్కమ్ వస్తుంది,
అలాంటి మీరు తీసుకొచ్చి 20 లక్షలు 30 లక్షలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? 20-30 లక్షలు తీసుకొచ్చి బంగారం మీద పెడుతున్నారు. బంగారం మీద పెట్టడం వల్ల ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ కి డబ్బు కొరత ఏర్పడుతుంది. ఈ బంగారాన్ని అంతటినీ తీసుకొచ్చి డబ్బులో కన్వర్ట్ చేసి బ్యాంకులో వేస్తే ఒకటి వీరికి వడ్డీ వస్తుంది, రెండు ఈ డబ్బు పెట్టుబడిగా మారి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలి. నేను ఎప్పుడు డబ్బు ఏంటంటే మరి మాకు సంఘాలు ఉండవా అంటారు వాళ్ళ ఆర్థిక వాళ్ళని. సరే ఎన్నో మనకు కావాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ మూలధనాన్ని పెంచే మార్గాలు ఏంటి? నెంబర్ 1 ప్రజలు పొదుపుని పెంచాలి. నెంబర్ 2 విలువైన వస్తువులు అంటే అర్థం బంగారము, ఆభరణాలు లాంటివి. పైగా నేను చెప్పిన ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. జనరల్ గా అసలు అది 15 లక్షలు నట్టి అది మనం పట్టణాలు చూసాం అనుకోండి, అట్లా క్యాజువల్ గా వస్తారు. ఇప్పుడు డైమండ్ నెక్లెస్ కొనుక్కొని వెళ్ళిపోతారు. ఎంత ఖరీదంటే 50 లక్షలు. కాస్ట్లీ షాపులకి వెళ్ళండి, ఎప్పుడైనా కొనకపోయినా చూసి వచ్చేయండి. వెళ్తే ఏదైనా ఆర్గ్యుమెంట్ ఎంత 25 లక్షలు. చిన్నదిగా ఉంటుంది, సైజ్ కూడా ఏమి పెద్దగా ఉంటుంది. అది ఎమరాల్డ్ అంటాడు, డైమండ్ అంటాడు, రూబీ అంటే ఏవో పేర్లు పెడతాడు అంటాడు. ఖరీదు అంటే 70 లక్షలు అంటాడు, 80 లక్షలు అంటాడు, 50 లక్షలు. 70 లక్షలు విలువైన డైమండ్ పెట్టుకున్నాం అంటే ఒక చిన్న పర్సన్ మనం ఎంత తిప్పుకున్నట్లే. ఎకానమికల్ గా ఆలోచిస్తే నేను మాట్లాడేది దాన్ని ఎకనామిక్స్ పరంగా ఉపయోగించి చెప్తున్నాను. మరి ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెరగాలంటే ఏం జరగాలి? ఈ విలువైన వస్తువుపై చేసే ఖర్చుని తగ్గించాలి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ప్రభుత్వ రంగ సంస్థల లాభాలను పెంచుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు పెరుగుతుంటే లాభాలు తిరిగి పెట్టుబడిగా పెట్టొచ్చు, ఫలితంగా మూలధన కల్పన సాధించేటట్టు. లూయిస్ సిద్ధాంతం చెప్పాను. నేను ఏం చెప్పాను? లూయిస్ సిద్ధాంతం వెనుకబడిన దేశాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖరీదుకి పనిచేయడానికి, తక్కువ వేతనాలకు పనిచేయడానికి ప్రచన నిరుద్యోగులు సిద్ధపడతారు. వారిని గుర్తించి పారిశ్రామిక రంగాన్ని తరలిస్తే తక్కువ వేతనాలతో పని చేయించుకోవచ్చు, ఫలితంగా పెట్టుబడిదారుడికి లాభాలు వస్తాయి. లాభాలు తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. అంటే మూలధన కల్పన జరగాలంటే లూయిస్ ప్రకారం ఏం చేయాలి? ప్రచన నిరుద్యోగులు ఉపయోగించాలి. అట్లాగే గతంలో మనకి నర్స్ కూడా అదే కాన్సెప్ట్ చెప్పాడు. ఆయన ఏమంటాడు? వ్యవసాయ రంగంలో ఉన్న ప్రచన నిరుద్యోగులు నిజపొదుపుగా వాడి మూలధన కల్పనకు దోహదపడేటట్టు చేయవచ్చు అంటాడు. నెక్స్ట్, ద్రవ్యోల్బణ పరిస్థితులను సృష్టించడం ద్వారా పొదుపును పెంచవచ్చు. దేశంలో గవర్నమెంట్ కావాలని ద్రవ్యోల్బణ పరిస్థితులు సృష్టించింది అనుకోండి, కావాలని ద్రవ్యోల్బణ పరిస్థితుల్ని సృష్టిస్తే ఏమవుతాయి? ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే అధిక ధరలు ఉన్నాయని ప్రజలు భయపడి కొనుగోలు పోస్ట్ పోన్ చేసుకుంటారు. పోస్ట్ పోన్ చేస్తే ఆ సొమ్మును పొదుపు చేస్తారు. పొదుపు బ్యాంకు వెళ్తుంది. బ్యాంకు తిరిగి దాన్ని పెట్టుబడిగా పెడుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణ పరిస్థితులను సృష్టించడం ద్వారా కూడా నేను పెంచవచ్చు, మూలధన కల్పనను పెంచవచ్చు. నెక్స్ట్, మిగులు బడ్జెట్. ఆర్థిక వ్యవస్థలో మిగులు బడ్జెట్ ఉపయోగిస్తే, మిగులు బడ్జెట్ అవలంబిస్తే ఏమవుతుంది? ఖర్చు కంటే రాబడి ఎక్కువ అవుతుంది. రాబడి ఎక్కువైతే కొంత సొమ్ము మిగులుతుంది. మిగిలిన సొమ్మును ఏం చేయొచ్చు? మూలధన కల్పనకి ఉపయోగించవచ్చు. లాస్ట్ పాయింట్, జాతీయ ఆదాయాన్ని పెంచడం ద్వారా దేశంలో ఉన్న సహజ వనరులన్నింటినీ సమర్థవంతంగా వినియోగిస్తే ఉత్పాదకత పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరుగుతుంది. జాతీయ ఆదాయం పెరిగితే ప్రజల ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రజల ఆదాయం పెరిగితే ఆటోమేటిక్ గా పొదుపు పెరుగుతుంది. ఇవి ఏ సోర్సెస్ నేను చెప్పినవి? దేశీయ ఆధారాలు. ఓకేనా? నెక్స్ట్, విదేశీ ఆధారాలు. ఇది మనం బ్రేక్ తర్వాత